మాస్టర్స్, ఇప్పుడు నా నుంచి ఏదైతే రాబోతుందో మనందరి కోసం సరోజమ్మ అలాగే డివైన్ బీయింగ్స్ ఏవైతే వర్క్ చేస్తున్నారో, మనం ఏమేమి పొందాము, పొందుతున్నాము, పొందబోతున్నాము మాస్టర్స్. ఆల్రెడీ నిన్ననే అమ్మ చెప్పారు కాన్సెప్ట్ మనకి. లీనియర్ టైం నుంచి స్పైరల్ టైం. ఆ స్పైరల్ టైంలోకి మీరు ఒక్క క్షణం రాగలరు మాస్టర్స్. మీకు మొత్తం అర్థం అవుతుంది. అంతా నేను విశ్లేషించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయితే జర్నీ ముందు ఏం జరిగింది, ప్రతి ఒక్కరికి అన్నీ జరిగాయి. మరి ఇది ఇప్పుడు నా టైం కాబట్టి నేను కూడా చెప్పుకుంటాను. సో నాకు ఎన్నోసార్లు బాబాజీ కాన్షియస్తో, బాబాజీ అందరితోటి కనెక్ట్ అవుతారు. అలా నాకు కనెక్షన్, అలాగా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. బాబాజీ కేవ్స్కి వెళ్ళాలని ప్రేరణ ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాకు ఉంది. కానీ 1, 2 సార్లు 3 సార్లు అవకాశం వచ్చిన ప్రతిసారి ఇక్కడ వేరే అహంకారపు స్థాయిలో కాదు, నా లోపల నుంచి నా ఇంట్యూషనే నాకు తెలియచెప్తూ ఉందన్నమాట. ఇది కాదు, వీరితో కాదు, ఇది కాదు అనడం, సమయం గురించి అనడం వేరు, వీరితో కాదు అని అనిపించడం వేరు. అలా గడిచిపోయాయి. ఇంక చివరికి నేనే విసిగెత్తిపోయాను, నాకే అహంకారం అనమాట, వీళ్ళతో కాదు వాళ్ళతో కాదు అని. కానీ తర్వాత రియలైజ్ అయ్యాను, విడిచిపెట్టేశాను అది. సరిగ్గా నాకు అటువంటి అవకాశం ఎవరితో ఎప్పుడు ఎలా ఏది ఎలా జరగాల్సింది ఉందో అంతా మన డివైన్ ప్లాన్లో భాగంగానే ఉంటుంది. కాబట్టి ఈ ప్రయాణానికి మొదలైంది ఎలా జరిగింది, ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. నాకు కూడా ప్రయాణానికి ముందే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుంది, ఏమేమి చేయాల్సినవి ఉన్నాయి అన్నీ కూడా నన్ను తీసుకెళ్ళి మరి నాకు చూపించడం, నేను ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. అయితే ఆ కాన్షియస్ నుంచి బయటకు వచ్చాక అది ఎలా చేయిస్తారు, ఏం చేయిస్తారు కదా జరగబోతుంది అంతే. దాన్ని ట్రస్ట్ చేశాను, సరెండర్ చేశాను, లీవ్ చేస్తాను అంతే. అది 5-6 నెలల ముందే జరిగింది. అలాగే ప్రయాణానికి ముందు కూడా చాలా విషయాలు ఉన్నాయి మాస్టర్స్. ఇక్కడ ఎక్కువ నేనైతే బీవైఎం గురించే చెప్పాలి అనుకుంటున్నాను. ఇందులో బీవైఎం కూడా ఉంది, ట్రిప్ లో బీవైఎం యొక్క ఇది కూడా ఉంది. సో నాకు జర్నీ ఎప్పుడైతే అమ్మ ఒక 20 days బిఫోర్ ఎప్పుడో చెప్పారు, ఓకే చెప్పారు. సో ఆ ప్రయత్నాలన్నీ సాగుతూనే ఉన్నాయి. లోపల ఒక్కటే, నాకు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా బయట నుంచి తెలుస్తూ ఉన్నా ఇది జరుగుతుంది. అంతేగాని ఇది జరిగిపోవాలని ఆత్రం లేదు, ఏది లేదు. నాకు యాంగ్జైటీ లేదు, అమ్మని చూసేయాలని లేదు. ఇందాక సేమ్ శైలజ మేడం ఏం చెప్పారు అదే నేను మళ్ళీ మొత్తం చెప్పక్కర్లేదు. ఎప్పుడో స్టార్టింగ్ లో కొద్దిగా ఉండేది, అది చాలా ఒక 2-3 years బ్యాకే పోయింది. 1-2 years నుండి అయితే నేను అమ్మతో కంప్లీట్ కాన్షియస్ గా కనెక్ట్ అయ్యాను. అంటే ఎలా అంటే అమ్మ మెసేజ్ చేశారు అంటే, ఇప్పుడు బాబాజీ ప్రేమకు ఆహ్వానం సెషన్ గురించి అమ్మ చెప్పారు కదా మాట్లాడాను అనేసి. అప్పుడు కూడా నేను ఒక పెళ్లిలో ఉన్నాను, అందరితో మాట్లాడుతూ ఉన్నాను. నాకేమి నేను నోటిఫికేషన్స్ బయటకు పెట్టుకోను, ఎందుకంటే మా ఇంట్లో డిస్టర్బెన్స్ కానీ పడుకున్నప్పుడు ఎవరికైనా ఉంటుందని. కీక్ అని వచ్చే శబ్దాలు ఏమీ నాకు ఉండవు. కానీ నాకు మాట్లాడుతూ అలా ఉన్నప్పుడు కూడా అమ్మ కాన్షియస్ కనెక్ట్ అయింది. వెంటనే ఫోన్ తీసి చూశాను, అమ్మాయి నాకు మెసేజ్ పెట్టడం. ఇలా ఇది ఒక్కటి చెప్తున్నాను కానీ ఇలాగా గతం 2 ఏళ్ల నుంచి అయితే కంప్లీట్ గా అమ్మ అక్కడ ఫోన్, ఈవెన్ ఈ ప్రోగ్రామ్ గురించి కూడా జరిగింది మాస్టర్స్. అమ్మ ఒకనొక రోజు 20 రోజుల క్రితం ఎప్పుడు, అరే మాస్టర్స్ మరి మనం బుద్ధ పౌర్ణమి వస్తుంది, ఏం చేసుకుందాం, ప్లాన్ ఏంటి అని మా మెడిటేషన్ టీమ్ లీడర్ గ్రూప్ ఒకటి ఉంటుంది, అందులో పెట్టంగానే నాకు వెంటనే ఆన్ చేసుకోవడం, ఇలాంటి సెన్స్ బాగా అమ్మని నేను కాన్షియస్ గా టచ్ చేస్తూ ఉన్నాను కాబట్టి, ఓ ఇంకా అమ్మని చూడాలి. అఫ్ కోర్స్ అమ్మ దగ్గర వెళ్ళగానే చిన్నపిల్లని అయిపోతాను, అమ్మతో ఆ పిల్లలాగే ఉంటాను అంతే, వేరే ఇంకేం ఉండదు నాకు. సో ఈ కాన్షియస్ కనెక్షన్ ఉంది కాబట్టి నాకు ఆ యాంగ్జైటీనెస్ లేదు, ఏమీ లేదు. కానీ బయలుదేరే ముందు 15 రోజుల నుంచి ఇంకా నాకు లోపల ఇక్కడ చెవిలో రింగ్ అంటూ కొన్ని విషయాలు అనమాట. బీవైఎం ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేయమని, ఆ టైం వచ్చిందని ఒకటి. ఇంకొకటి రెండవది బీవైఎం ఎనర్జీస్, చాలా అద్భుతమైన ఎనర్జీస్. దాని గురించి ఏంటో మళ్ళీ నేను విశ్లేషించక్కర్లేదు, ఇప్పటి వరకు మీ అందరికీ తెలిసిందే చెప్పింది. ఆ లవ్ ఎనర్జీస్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి అది ఎక్కడికైనా ఎలా అయినా తీసుకెళ్తుంది. సో ఇంత అద్భుతమైనటువంటి హై ఎనర్జీస్, అంటే నాకు అప్పటి వరకు మరి ముందు కూడా తెలియాలి కదా నాకు ఈ విషయాలన్నీ. నాకు అంతకుముందు ఇటువంటివి ఏమీ రాలేదు. బయలుదేరే ముందే చాలా హై ఎనర్జీస్,
ఇది విశ్వ కళ్యాణం కోసం వివై ఎనర్జీస్ వర్క్ చేస్తారు. ఇది వస్తూ ఉందన్నమాట. మెయిన్ గా ఇది వివై ఇన్ ప్రోగ్రెస్ ఇది. అయితే మూడోది కూడా ఒకటి నాకు ముందుగా, అది నా కోసం ఏంటంటే దానికి కూడా చక్కటి మెసేజ్ అన్నమాట. ఆ లైన్ కూడా ఉంది నాకు నా పర్సనల్ లైఫ్ కి. అంటే నాకు కొన్ని పదాలుగా మెసేజ్ రావడం జరిగింది. కనెక్టివిటీ, స్ట్రాంగ్ స్ట్రెంగ్త్, ఫ్యామిలీ అండ్ ఇంకొకటి వచ్చింది మాస్టర్స్. సో అంత కనెక్టివిటీయే మొత్తం ఓవరాల్ గా ఇదంతా కూడా స్పైరలే మాస్టర్స్. ఏది ముందు వెనుక మధ్య లేదు, మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అలా చెప్పుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఈ క్షణం కూడా అది ఇక్కడే ఉంది తప్ప అది ఎప్పుడో జరిగిపోయి 3 నెలలు 6 నెలలు అసలు ఆ పదాలే అనవసరమైన పదాలు అన్నమాట. సో అప్పుడు జర్నీ మొదలైంది, ఇవన్నీ ఉంటూ ఉన్నాయి మాస్టర్స్. ఇంకా ఏం చెప్పాలి అంటే చాలా చెప్పాలి, కానీ ఆ చాలా బదులు చాలా వాటిల్లో వాటి హెడ్డింగ్స్ మాత్రం చెప్తాను నేను. ఆ మొత్తం అనుభూతి కన్నా కూడా ఓన్లీ ఆ సబ్ హెడ్డింగ్స్కే నేను ఎక్కువగా. నేను అంటే వచ్చిన తర్వాత కూడా 41 డేస్ అదే హై ఎనర్జీ, ఇప్పుడు కూడా అదే అక్కడే అలానే ఉన్నాను. ఇప్పుడు అప్పుడు అనేది లేదు కాబట్టి ఒకటి అమ్మని బాగా అబ్జర్వ్ చేస్తూ ఎన్నో తెలుసుకున్నాను. అవన్నీ ఏవి నా అనుభూతులే తప్ప నేను పదాల్లో పెట్టేవి కాదు. పెట్టాల్సిన ఇది కూడా నాకు ఇది కాదు మాస్టర్స్. నా అనుభూతులు అవి పదాలకు సరిపోనివి. ఇంకా చాలా అంటే ఇక్కడ నేను ఆమెని అబ్జర్వ్ చేస్తూ ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ప్రతి మూమెంట్ లో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఎన్నో ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాను. అట్ ది సేమ్ టైం మళ్ళీ నేను అన్ని రకాలుగాను ఉన్నాను మాస్టర్స్. నేను ఒక్కటిగా అయితే లేనప్పుడు. నేను అన్ని డైమెన్షన్స్ లోను అన్ని కోణాల్లోనూ విస్తరిస్తూ అన్ని అనుభూతులతోటి నిండిపోయి ఉన్నాను నేను. అన్ని రకాలు ఉన్నాయి అందులో. ఈ ఒక్కటి ఆ ఒక్కటి అనేది లేదు. కంప్లీట్ ఓపెన్నెస్. మై మైండ్ ఈజ్ కంప్లీట్ ఓపెన్నెస్ అనమాట. ఇంకా సో సమయం లేదు, చెప్పేశారు కదా ఇందాక శైలజ మేడం. అసలు అంటే ఇంకా అది ఏ స్థితితో అర్థం కావట్లేదు అనమాట. ఏంటిది ఇలాగా పోనీ ఓకే, ఫ్రెండ్స్ తోటి మంచి ఇలాంటి మనం వివేం ఫ్యామిలీతో ఉన్నప్పుడు టైమే తెలియలేదు, 24 గంటలు టైం తెలియలేదు అంటాం కదా. అది కాదు, అలా అని పోనీ ఎంజాయ్ చేయలేదంటే ఓకే, శైలజ మేడం చెప్పినట్టు చక్కగా అవసరమైన మాట్లాడుకున్నాం, అన్ని షేర్ చేసుకున్నాము. కానీ అది కాదు, ఇంకేదో ఉంది. అదేంటి అని నేను ఫోకస్ చేయడం మొదలు పెట్టినప్పుడు టైం కన్సిడర్ అవ్వట్లేదు అని ఆన్సర్ తెలిసింది. నెక్స్ట్ డే ఢిల్లీ దిగి శైలజ మేడం ఇంటికి వెళ్ళి ఈవినింగ్ వరకు ఉన్నా మళ్ళీ అదే ఏదో స్థితి అది మళ్ళీ గమనించి మళ్ళీ క్వశ్చన్ చేసుకుంటే ఏ క్షణానికి ఆ క్షణంలో మరుక్షణంలో ఉంటూ ఉన్నావు అని నాకు లోపల నుంచి ఇవన్నీ తెలియచెప్పబడుతూ ఉన్నాయి అన్నమాట. సో అలా అది చాలా అద్భుతంగా నేను రిటర్న్ జర్నీలో మళ్ళీ నాకు ఇంకా అద్భుతమైన పద రూపంలో నాకు ఏంటి ఇది ఇంకా ఈ స్థితి నేను అది ఏదో తెలుసుకోవాలి, అక్కడ నా అవేర్నెస్ లో ఉండాలి, అది ఆ స్థితి ఏంటో నాకు తెలియాలి అనుకున్నప్పుడు కూడా అద్భుతంగా తెలిసింది మాస్టర్స్. అందరు మాస్టర్స్ షేర్ చేసినటువంటి ఒక పాయింట్ ఏదైతే ఉందో, హైడకన్ బాబాజీ ఆశ్రమంలో హైడకన్ బాబాజీతో, మహావతార్ బాబాజీతో టైం స్పెండ్ చేసిన వ్యక్తి ఇందాకే శైలజ మేడం చెప్పారు. వాళ్ళు మేడంని చూస్తూ తను ఎలా ఉన్నారు, ఇవి నాకు ఇక్కడ మొత్తం సినిమా ప్రతి క్షణం నేను ఎంత పద రూపంలోకి తీసుకొచ్చినా కూడా, కానీ మీ అందరికీ నేను అది ఎప్పుడు సెండ్ చేస్తూనే ఉన్నాను. మీ అందరితో కలిసి పంచుకుంటూనే ఉన్నాను. ఇలా భౌతికంగానే పంచుకోక్కర్లేదు మాస్టర్స్. కానీ అది ఎలా అంటే ఇంటికి వచ్చాక ఇంకా రకరకాల అనుభవాలు అనుభూతులండి అందరికీను, రకరకాల జర్నీ జరుగుతూనే ఉంది. అయితే ఇంటికి వచ్చేకి అస్తమానం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇన్సిడెంట్ తోటి ఇంకెంత మమేకం అయిపోయేదాన్ని అంటే అణువు కూడా ఫుల్ఫిల్ అయిపోవడం. ఇంకెంతకన్నా పదాలు లేవు, కానీ అంతకు మించి అనమాట. సో ఇంక ఇలా కొట్టుకుంటూ ఉన్నప్పుడు అసలు ఏంటిది అని మళ్ళీ నాకేంటి అసలు ఏంటది అన్నది తెలియాలి మళ్ళీ అనుకున్నప్పుడు, ఇంకా మళ్ళీ అది ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉన్నప్పుడు ఆయన పేరు నాకు సారి గుర్తులేదు. ఆయన హనుమంతుడు. అంటే నాకు ఇక్కడ ప్రతి క్షణం బాడీలోని ప్రతి లాంగ్వేజ్ ని నేను గమనించాను, ప్రతి మూమెంట్ ని గమనించాను. ఆయనది అమ్మది, వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ అవనివ్వండి, వాళ్ళిద్దరు ఉండడం అదే ప్లేస్ లో మేమందరం చుట్టూరా ఉన్నాము. కానీ నాకు ప్రతి మూమెంట్, ప్రతి చిన్న ఇక్కడ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి హ్యాండ్ మూమెంట్ దగ్గర నుంచి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను కదా. అది ఇంటికి వచ్చాక దాంతో మళ్ళీ ఇంకా మమేకం అయిపోతూ ఉంటే నేను మళ్ళీ దాన్ని ఫోకస్ చేసి ఇంకా ఆ అనుభూతిని పక్కకు పెట్టేసి
కంప్లీట్ గా ఫోకస్ చేసి విషయం ఏంటో తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆయన మొత్తం అలా కనిపిస్తూ ఒక శబరిలాగా అనిపించారు మాస్టర్స్. ఒక శబరి తత్వం అది. నేను అనేది శబరి అంటే ఒక మనిషి కాదు, ఒక తత్వం. అది భక్తి అనాలా ఏం పేరైనా మనం పెట్టుకుంటున్నాం కానీ ఈ పేరుకు అతీతంగా ఉన్నటువంటి ఆ తత్వం గురించి చెప్తున్నాను నేను. అమ్మని కూడా అలాగే చూస్తూ ఉన్నాను కదా, కానీ అమ్మ ఎలా ఉన్నారంటే ఒక హనుమత్ తత్వంలా ఉన్నారు. కంప్లీట్ శరణాగతి, కంప్లీట్ ఇంకా భక్తి అనాలా, ప్రేమ అనాలా. తానే రాముడైపోయినటువంటి వాడు, చిరంజీవుడైనటువంటి వాడు హనుమంతుడు. సో అదొక అద్భుతమైన తత్వం మాస్టర్స్. ఆ తత్వంలో అమ్మ అసలు ఆ రెండు మ్యాచ్ అవుతాయి. కానీ అసలు ఎన్నో అద్భుతమైన అనుభవాలు, అనుభూతులు ఉన్నాయి. నాకు ఇంకా ఎక్కువ మీరు ఫస్ట్ ఏది చెప్తారు మేడం అంటే ఇదే చెప్తాను మాస్టర్స్, ఇదే చెప్తాను. అది అద్వితీయమైనది, అసలు వర్ణించలేనిది. వాళ్ళిద్దరి కలయిక అక్కడ మేము ఉండడం అదంతా చాలా అద్భుతం అనమాట. సో మాస్టర్స్, నేను చెప్పాలనుకుంటున్నది ఇంకా అసలు పాయింట్లోకి వద్దాం. ఇందాక చెప్పారు, మేడం చెప్పిన క్యాప్సూల్ గురించి చెప్పారు కదా. సో అది ముందుగానే నాకు ఒక్కొక్కటి మెసేజ్ ఎలా చేస్తూ తీసుకెళ్లారు నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కూడా. సో అలాగే అక్కడ రుద్రాభిషేకం జరుగుతున్నప్పుడు కూడా అసలు ఫస్ట్ నుంచి కనెక్షన్ అనమాట. అక్కడ దంపతులతోటి మొదలుపెట్టి చేయొచ్చు, మిగతా అందరూ కూర్చోవచ్చు అన్నారు. దంపతులు ఓన్లీ మన మాధవి మేడం, నవీన్ రెడ్డి సరే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కూర్చున్నప్పుడు ఏదో దారం అందరికీ కనెక్టివిటీ చేశారనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, నా మైండ్ ఆగిపోయింది. సరే ఏదో జరగబోతుందని తెలుసు, అక్కడ పూర్తిగా కంప్లీట్ గా ఆ క్షణంలో ఉండిపోవడానికి నిర్ణయించేసుకున్నాను. ప్రతిదీ చాలా అద్భుతం జరిగింది. అయితే ప్రతిదీ నేను చెప్పడం లేదు కానీ మనకి అవసరమైంది మనందరం తీసుకుని, మీ అందరూ ఇకపై ఏ కాన్షియస్ తోటి ఎప్పుడు ఏ అవేర్నెస్ తో ఉండాలన్న దానికోసమే చెప్తున్నాను మాస్టర్స్. ఇది చాలా అవసరమైన పాయింట్ మనకి, ఈ భూమికి. అలాగే ఇందాక ఒకటి చెప్పాను, BYM యొక్క ఎనర్జీ అద్భుతంగా విశ్వ కళ్యాణం కోసమే ఇకపై అని చెవులు ఎవరు చెప్తున్నారు? మాస్టర్స్ చెప్తున్నారు. నాకు ఫస్ట్ తెలియలేదు, కానీ తర్వాత తెలిసింది మాస్టర్స్ ఎవరు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఏం చేపిస్తారు అన్నది కూడా నాకు తెలుస్తూ ఉండింది అనమాట. అయితే మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇందాక శైలజ సాగి మేడం చెప్పినటువంటి ఆ క్యాప్సూల్ అన్నది ఏదైతే ఉందో, అలాగే దానికి ముందుగానే ఈ రుద్రాభిషేకం జరుగుతున్నప్పుడు ఒక సంకల్పం ఇచ్చారు మాస్టర్స్. ప్లీజ్ అందరూ కూడా కళ్ళు మూసుకొని ఇక్కడ కనెక్ట్ అయిపోయి ఉండండి. అయితే సంకల్పం ఇచ్చారనమాట నాకు, నా కుటుంబానికి, అలాగే నా లాంటి వారందరికీ కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానం అభివృద్ధి చెందుతూ, ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతూ, ఆనందంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతోటి ఉన్నారు అన్న సంకల్పం వస్తే నేను అక్కడ అప్పటికే బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నాను. సో ఆ సంకల్పాన్ని కొద్దిగా పైకి ఇలా చెప్పాను. నా పక్కన ఉన్న 3-4 మాత్రమే వినగలిగారు, కానీ నాకు పర్వాలేదు, ఎందుకంటే ఆల్ ఆర్ కనెక్టెడ్ ఇన్ వన్నెస్ నో. సో అది అందరికీ తెలియచ్చు, తెలియకపోవచ్చు, మనకి అవేర్నెస్ ఉందా లేదా అన్నది ఒక్కటే విషయం తప్ప ఆల్రెడీ కనెక్టెడ్ అదంతా అని నాకు అర్థమైంది. కాబట్టి సో శైలజ సాగి మేడం విన్నారు. ఇదంతా అది ఉట్టిని అలా రావడం కాదు మాస్టర్స్, ఇప్పటికీ ప్రతిదీ కూడా నాకు సజీవ చిత్రాలయే ఉన్నాయి. లివింగ్ ఏమంటాము, విజన్స్ గానే ఉందన్నమాట. అనుభూతి. నా ఫ్యామిలీ ఫస్ట్, అంటే ఫ్యామిలీ ఇక్కడ కేవలం కాంతిగానే నాకు కనిపించింది. చుట్టూరా ఒక చాలా శక్తివంతమైనటువంటి, చాలా కాంతివంతమైనటువంటి ఒక రోప్, ఒక కాంతి రేఖ అనాలి కదా, కానీ ఇంకా చాలా దిట్టంగా, చాలా దృఢంగా, చాలా లావుగా ఉందన్నమాట. అది వేసింది. నేను వెంటనే పక్కనే శైలజ మేడం, మీ అందరికీ తెలుసు శైలజ సాగి మేడం నేను సిస్టర్స్. సో వీఆర్ బీయింగ్ ఇన్ ద వన్ ఫ్యామిలీ కాబట్టి తనకి అది చెప్పాలి అక్కడ. సో తనకి చెప్పాను, ఇలా మన ఫ్యామిలీ ఇలా కనిపిస్తుంది, నువ్వు కూడా ఫోకస్ చెయ్యి, ఆ పిక్చర్ మీద నా పిక్చర్ నీకు షేర్ చేస్తున్నాను, అది నువ్వు కూడా ఫోకస్ చెయ్యి. సరే తర్వాత ఇంకా ఏదో మా ఇంట్లో వచ్చింది, తర్వాత పర్సనల్ గా కూడా అందించడం జరిగింది. తర్వాత జరిగిన విషయం కూడా ఇప్పుడు చెప్పాలి మాస్టర్స్. నేను ఇందాక అమ్మ నువ్వు షేర్ చేయన్నప్పటి వరకు నాకు అసలు ఏ రోజు కూడా నేను ఏమి షేర్ చేయాలనుకోలేదు, టైం కూడా తీసుకుందామని అనుకోలేదు. ఇందాక అమ్మ చెప్పిన తర్వాత ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించాను, ఏం చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఇప్పుడు ఏది అవసరం అని ఆలోచించినప్పుడు
అన్ని అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. నాకు అమ్మతో పొందినవి ఎన్నో చెప్పుకోవాలని ఉంది. కానీ టైం వల్ల నాకు ఇది ఇక్కడ బీవైఎం ఫ్యామిలీ అందరికీ కూడా అందించబడాలి. దీనితోటి లింకప్ అయ్యి ఎంతో ఉంది అని చెప్పేసి భవిష్యత్ అంతా కూడా ఉంది అని నాకు తెలిసిన తర్వాత నేను ఇంక ఇప్పుడు ఆన్ చేసుకుని చెప్తున్నాను అనమాట. సో అప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ఇక్కడ నాకు జరిగింది లేకపోతే మాకు నిజం జరిగింది, ఎక్స్పీరియన్స్ జరిగింది, అనుభూతి పొందింది నేను అని కాదు మాస్టర్స్. అక్కడ ఉన్న ఆ 10 మందేనా కాదు, ఆ రోజు వెళ్ళిపోయిన 6 కూడా కాదు, టోటల్ బీవైఎం ఫ్యామిలీ. నాకు ఆ క్షణం నా మదిలో మొత్తం ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళకన్నా ఫస్ట్ నేను అమ్మతో, అంటే ఇది సాధారణంగా మన అందరికీ ఉండేది. సాయి మేడం చెప్పినట్టు ఏ క్షణాన్ని ఏది ఎక్కువగా అనుభూతి పొందుతానో అక్కడ వెంటనే అమ్మ కనెక్టెడ్ అవుతుంది. బీవైఎం ఫ్యామిలీలో అందరికీ ఉండేది. సో ఆల్రెడీ అక్కడ దాంట్లో నేను ఇంక లీనమైపోతున్నాను. నాకు చాలా ఎనర్జీ ఫ్లో అన్ని తెలుస్తుంది. కళ్ళు తెరిచే ఉన్నాను, అంతా నాకు కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క స్టెప్ జరుగుతుంది. ఫస్ట్ అమ్మ గుర్తొచ్చేసారు. అమ్మని కనెక్టెడ్ అయిపోయారు. తర్వాత మొత్తం బీవైఎం ఫ్యామిలీ నాకు కనెక్ట్ అయిపోయింది మాస్టర్స్. బీవైఎం ఫ్యామిలీ అని అనుకున్నాను అంతే, కాన్షియస్ అంతా కూడా కనెక్ట్ అయిపోయింది. సో నన్ను మళ్ళీ ఒక కాన్షియస్ నన్ను తీసుకెళ్ళిపోతుంది అనమాట. యాక్చువల్గా పొద్దున్న అమ్మతో పాటు ఆ రోజు ఊరికే అమ్మ ఇలా దామ్మ చాలు వచ్చి పక్కన కూర్చో అన్నారు. ఓ ఏదో ఉంది అంతే, వెళ్ళి కూర్చున్నాను. అప్పుడే స్టార్ట్ అయింది ఆ ఎక్స్పీరియన్స్. కానీ మళ్ళీ లేచిపోవడంతో అక్కడ ఆగింది కదా. ఇక్కడ మళ్ళీ నాకు అసలు అది గుర్తు కూడా లేదు మాస్టర్స్. నేను చెప్పాను ఫస్ట్ మీకు, ఏ క్షణానికి ఆ క్షణంలో ఉన్నాను, అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, అన్నిటిగాను ఉన్నాను. చంటి పిల్లగా ఉన్నాను, అల్లరి పిల్లగా ఉన్నా, అన్ని రకాలుగాను ఉన్నాను. అలాగే దీప్తి మేడం చెప్పినట్లుగా నేను హై కాన్షియస్ ఫ్లో, ఎంతో నాలెడ్జ్ నాకు ఫ్లో అవుతానే ఉంది నా లోపల నుంచి. మేడం మాస్టర్స్ ఇంకెవరైనా ఉన్నారా మాస్టర్స్ షేర్ చేసుకునే వాళ్ళు? జ్వాల మేడం వచ్చే వరకు చేస్తారా? నెట్టుకుపోయినట్టు. మేడం చెప్పచ్చా? సరే మేడం గారు. చెప్పచ్చా మేడం? లేదు మేడం, సరోజ మేడం గారు ఉన్నారు. సరోజ మేడం గారు మాట్లాడతారు. మేడం ఒక్క నిమిషం. ఓకే మాస్టర్స్, ఈ హిమాలయన్ మాస్టర్స్ సిరీస్ లో ఇంకెవరైనా ఉన్నారా? జ్వాల మేడం తర్వాత స్వరూప మేడం? ఎవరు లేరు మేడం. ఓకే, అయితే నేనే రాజేశ్వరి మేడం గారు మాట్లాడేశారు. ఇప్పుడు నేనే ఫినిష్ చేయాలి ఇది హిమాలయన్ మాస్టర్స్ సిరీస్ లో. అందుకనే జ్వాల మేడం నెట్ పోయింది కాబట్టి నేను వచ్చాను. సో మాస్టర్స్, హిమాలయన్ ట్రిప్ గురించి ఎక్స్పీరియన్స్ విందామని ఎంతో మంది ఎంతో కుతూహలం చూపించారు. ఇంత అద్భుతంగా మహావతార్ బాబాజీ కేవ్స్కి వెళ్ళొచ్చారు మీరంతా, మాకు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే 2 పదాల్లో చెప్పే ఎక్స్పీరియన్సా ఇది? ప్రతి ఒక్కళ్ళ ద్వారా మీరు వింటే వాళ్ళ దృక్పథంలో ఒక ప్రేమమయ కుటుంబం ఇంత హై ఎనర్జీ స్పేస్కి వెళ్తే వాళ్ళ అనుభవం ఎలా ఉంటుందో వాళ్ళ నోటితో వింటేనే అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. అందుకే నన్ను ఎంతమంది అడిగినా నేను పర్సనల్గా ఎవ్వరికీ చెప్పటం జరగలేదు. సో ఇవాళ ఇంత అద్భుతంగా హిమాలయన్ మాస్టర్స్ అందరూ
వాళ్ళ వాళ్ళ జర్నీ వాళ్ళ వాళ్ళ దృక్పథంతో చెప్పటం ఇక్కడ జరిగింది. వీళ్ళందరి ఎక్స్పీరియన్సే నా ఎక్స్పీరియన్స్ మాస్టర్స్. ఇందాక జ్వాలా మేడం అడిగాడు, మేడం నెక్స్ట్ మీరే అని. నేను మేడంతో చెప్పాను, నేను కాదు మేడం మీరు, నేను లాస్ట్లో మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్పటానికే వస్తాను. ఈ బీవాయంలో మీ అందరి అనుభవాలే నా అనుభవాలు మాస్టర్స్. మీ అందరి అనుభూతులే నా అనుభూతులు. నాకంటూ వేరే అనుభవాలు అనుభూతులు ఎప్పుడూ ఉండవు. మరి హిమాలయాలో ఈ 8 రోజులు ఏం చేశారా మేడం అని మీరు అడిగితే నాకేం గుర్తులేదు మాస్టర్స్. ఎందుకంటే ప్రతి నిమిషం మేమందరం ప్రెసెంట్ మూమెంట్లోనే ఉన్నాం. ఆ క్షణంలాగే అనుభూతి చెందాము. ఆ వస్తున్న ప్రతి అనుభూతి ఆగమ పాయన అయిపోయింది. మా ఆత్మ లోతుల దాకా అది మాకు అందమైన అనుభూతిగా వెళ్ళిపోయింది. అక్కడ కూర్చొని ఏ కథలు అల్లే అవసరం లేదు. సత్యం చూస్తున్నప్పుడు ఏం కథలు అల్లాలి మాస్టర్స్? సత్యం కళ్ళ ఎదురుగుండా ఉన్నప్పుడు ఏం కథలు కావాలి? అక్కడ కావాల్సింది అనుభూతి మాత్రమే. సో ఈరోజు అందరి అనుభూతులే మా హిమాలయ అనుభూతులు. ఇక్కడితో ఆగిపోదు మాస్టర్స్. ఈ సమయంలో ఈ వీళ్ళందరూ ఆ దేవభూమికి వెళ్ళి రావాల్సిన అవసరం ఉంది, వెళ్ళొచ్చారు. అంటే తర్వాత బీవాయం మాస్టర్స్ వెళ్ళటానికి ఒక రహదారి వేసి వచ్చారు ఈ మాస్టర్స్. సో అందరం ఒక్కసారి ఈ మాస్టర్స్ అందరికీ ఎంత అద్భుతమైన అనుభవాలు వెళ్ళివై మనతో పంచుకున్నందుకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్స్. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆ బాబాజీకి, ఈ బీవాయం కుటుంబానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ స్వరూప మేడం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మాస్టర్స్ జ్వాలా మేడం గారిని కో-హోస్ట్ చేస్తారా మేడం? థ్యాంక్ యూ మాస్టర్స్. ఒక్క 2 minutes లో నేను ఫినిష్ చేస్తాను. తర్వాత షర్మిల మేడం ఉన్నారు, తర్వాత హరిత మేడం ఉన్నారు 3:15 కల్లా. ఒక 3 minutes లో మాస్టర్స్ మనం అందరం ఇది తీసుకుందాము. సో మనకి ఆ దివ్యాత్మలు ఇక్కడ అందరూ ఆల్రెడీ చెప్పేసి ఉన్నారు. ప్రేమ తత్వంతో ఉన్నప్పుడు ఆ ప్రేమ వరకు చేరుకున్న తర్వాత నెక్స్ట్ జర్నీ ఏంటి అన్నది ఇక్కడ మనకి జరుగుతుంది మాస్టర్స్. నేను ఇంకొక 2-3 విషయాలు షేర్ చేసేసి క్లోజ్ చేస్తాను. సో ఆ రోజు ఒక కాన్షియస్ నన్ను తీసుకెళ్ళడము, భూమి పరలకు తీసుకెళ్ళడం. ఇందాక కూడా నేను మన ఎవరు ఒక గుప్తా సార్ ఎవరో షేర్ చేస్తున్నప్పుడు నేను కళ్ళు మూసుకుని మళ్ళీ ఒక స్టేట్కి వెళ్ళిపోయాను. అప్పుడు కూడా నేను చూశాను మాస్టర్స్. అది నేను ఇప్పుడు చెప్పబోయేదానికి కూడా మీకు కనెక్టెడ్. ఎంతో మంది యోగులు ఆ భూమి పొరల్లోకి తీసుకెళ్తే యాక్చువల్గా అక్కడ ఇప్పుడు చెప్పారు కదా మీ వీళ్ళంతా కూడా గంగా నది ఒడ్డు అమ్మ దాన్ని సంభారంగా చెప్పారు ఇవన్నీ అనేసి. అక్కడ చాలా అనుభవాలు పొందాము. అక్కడ ఒక్కసారి నేను అమ్మని ఆయన్ని చూస్తూ ఒక్కసారి చాలా హై ఎనర్జీస్ ఫ్లో అయిపోతుంటే ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీతో కనెక్ట్ అయ్యాను అంతే. ఏమీ అనుకోలేదు, ఏమీ చేయలేదు. ఆ ఎనర్జీతో కనెక్ట్ అయితే మాస్టర్స్ అది చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ కదా. అసలు అమ్మ అసలు దీన్నంతా నువ్వు ఎలా తీస్తావు, ఎన్ని రకాలుగా తీస్తావు, తీసేవి అని దీప్తి మేడం అంటూ ఉన్నారనమాట. ఇది మామూలు ప్రదేశం కాదు అని చెప్తూ ఉన్నారనమాట. అక్కడ పైన ఉన్నప్పుడు నేను ఒక్క క్షణం ఆ ఎనర్జీకి కనెక్ట్ అయిపోయి కళ్ళు మూసుకుని చూశాను మాస్టర్స్. ఎంతమంది యోగులు మహర్షులు నేను చూడగలిగాను, వాళ్ళ ఎనర్జీని నేను కనెక్ట్ అవ్వగలిగాను అనమాట. అది చాలాసేపు అలా ఉండిపోయింది. సో దాన్ని గమనిస్తూ మళ్ళీ బయట బాహ్యంలో కళ్ళు తెరిచి అందరితో నార్మల్గానే ఉన్నాను. లోపల అది నడుస్తూనే ఉంది. ఆ నెక్స్ట్ డే కనెక్టివిటీ, ప్రతిదీ కనెక్టివిటీయే మాస్టర్స్. నన్ను ఒక చోటికి లోపలికి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎవరు మీరు అని కూడా అడగడం జరిగింది. తర్వాత లోపల ఎంతో మంది ఋషులు యోగులు మాస్టర్స్. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక గొప్ప కార్యం చేస్తున్నారు. వాళ్ళు చేస్తూ నాతో చేపించారు మాస్టర్స్. ఇది కనెక్టెడ్, మళ్ళీ మొత్తం కనెక్టెడే మాస్టర్స్.
అయితే చేపించారు. అన్ని అక్కడ బయట క్రతువుగా జరుగుతుంది. అక్కడ శివలింగం చుట్టూరు జలం పోస్తున్నప్పుడు ఎక్సలెంట్గా ఇంక భూతలం చుట్టూరు ముందు ఒక కవచం లాంటిది. ఇందాక చెప్పాను కదా, నా ఫ్యామిలీకి నాకు నా ఫ్యామిలీ అంతటి చుట్టూరు ఒక చాలా లావైనటువంటి కాంతి థ్రెడ్ లాంటిది అని. అలాగే భూమి చుట్టూ కూడా నాతో చేపించారన్నమాట. మొత్తం వేయించారు. ఇంకెంత అనుభూతో తెలియదు. తర్వాత ఒక జలం, ఐ మీన్ వాటరు జల్లించారు. అదే మనం ఇప్పుడు ఇలా జల్లుతాం కదా పూజల్లో అవేను. అలా భూమి చుట్టూరా మొత్తం భూమి చుట్టూరా చేస్తుంటే అప్పుడు మాత్రం నేను, అంటే ఇదంతా అనుభూతిలోనే అక్కడే జరుగుతుంది, ఏంటిది అని అడగడం జరిగింది. భూమి యొక్క కర్మ ప్రక్షాళన జరుగుతుంది. జరిపించడానికి వారంతా ఎంతకాలం నుండి ఎలాంటి కృషి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని నాకు అక్కడ తెలియచెప్పడం జరిగింది అనమాట. అలాగే ప్రతిదీ చాలా అన్నీ జరిగింది. లాస్ట్ అంతా నేను చెప్పడం లేదు. ఒకటి లాస్ట్ ఏం జరిగిందంటే, వాళ్ళు నాకు ఒక ఒక రాగి తాపడం అలా అంటారు కదా మాస్టర్స్, ఏదో అలాంటిది నాకు అంతగా అలా తాపడం లాంటిది నాతో ఆ భూమి లోపల పెట్టిస్తున్నారు అనమాట. వాళ్ళంతా చేస్తున్నారు, నాతో చేపిస్తున్నారు. ఏంటది అంటే అక్కడ ప్రేమ, సమృద్ధి, సత్యం మాస్టర్స్. ఈ 3 భూమి అంతటా కూడా దాని తాలూకా ఎనర్జీ. ఆ 3 అంటే ప్రేమ యొక్క శక్తి, సత్యం ఏదైతే ఉందో సత్యం, సమృద్ధి, ఈ 3 అనమాట. అది చేపించడం జరిగింది. చాలా అనుభూతి పొందాను. అయితే ఇదంతా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ ఏంటి కనెక్టివిటీ అని మీకు అనిపించవచ్చు మాస్టర్స్. ఆల్రెడీ భూమి మీద కొన్ని అక్కడ ఇంకా కొన్ని చాలా జరిగాయి. ఆ రోజు ఇంకొక విషయం ఇక్కడ లింక్ చేయాలి. ఆ రోజు రుద్రాభిషేకానికి ముందు తెల్లవారుజాము నైట్ నాకు సరిగా నిద్ర పట్టలేదు. 3 o'clockకి నాకు ఒక డ్రీమ్ లోంచి నేను బయటకు వచ్చాను. డ్రీమ్ నేను కంప్లీట్గా అది డ్రీమ్ అని చెప్పలేను, జీవించానని చెప్పాలి. చాలా పెద్ద భూకంపం అనమాట. అయితే అది విచిత్రంగా ఉంది ఆ భూకంపం కూడా. ఆ భూకంపం అంత భూకంపంలోనూ నేను మామూలుగా ఎలాగానే ఉన్నాను, ఆనందంగానే ఉన్నాను పైగా. అది నాకు అర్థం కాలేదు. అయితే కొంచెం సేపు డ్రీమ్ జరిగింది. నేను ఇంకా కాన్షియస్గా కళ్ళు తెరిచేసాను అనమాట. తెరిచేస్తే వరల్డ్ విల్ సర్వైవ్ అని నాకు ఆ మెసేజ్ వచ్చింది. దాని మీదే ఫోకస్ చేయమని వచ్చింది మాస్టర్స్. సో అందుకని మనకి శ్వాస మీద ధ్యాస పెడతాం కదా, సో దాని మీదే ఫోకస్ చేయగలిగినంతసేపు ఫోకస్ చేశాను, ఫీల్ అయ్యాను. కానీ ఏంటో నాకు ఇంకా పూర్తిగా అది అర్థం కావట్లేదు. తొందరగా స్నానం చేసి అప్పుడు మాత్రం ఫస్ట్ టైం ఆ ట్రిప్లో అమ్మతో ఇది షేర్ చెయ్యాలి, ఏదో జరగబోతుంది, ఏదో కనెక్టివిటీ ఉంది, నాకు పూర్తిగా అందుతుంది, అందట్లేదు, ఇవన్నీ ప్రయాణానికి ముందు నుంచి ఇవన్నీ ఏవో జరుగుతున్నాయి అని చెప్పేసి అనుకుని అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకుంటే కుదరలేదు. సో అమ్మ వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు డ్రీమ్ అమ్మ అని చెప్పబోతే, ఇలా కాదు నాన్న, ఇలా ఫాస్ట్గా చెప్పేది కాదు, నువ్వు తర్వాత మాట్లాడేదంతా అన్నారు. వెళ్ళిపోయారు. అప్పుడు రుద్రాభిషేకానికి కూర్చున్నప్పుడు ఇదంతా జరిగింది అనమాట. సో మీ అందరికీ తెలుసు ఇక్కడ ఫిజికల్గా భూమి పైన ఆ తర్వాత నాకు ఇంటికి వచ్చాక 4 రోజులకు తెలిసింది మాస్టర్స్. థాయిలాండ్ అనుకుంటా పెద్ద భూకంపం జరిగింది ఇవన్నీ. అయితే కొంతమంది మాస్టర్స్ కూడా చెప్పారు అది చాలా పెద్దదే అయినప్పటికీ కూడా ఈ దివ్యాత్మలు ఎంతో వర్క్ చేస్తూ అది కొంత దాన్ని తగ్గించారు అనేసి నేను వినడం కూడా అప్పటి వరకు నాకు తెలీదు. బయట ఇలా జరుగుతుంది, నా కళకి అది సంబంధం ఉంది అని నాకు తెలియదు. సో అది జరిగిన తర్వాత ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మాస్టర్స్. మీ అందరూ కూడా, మనం అందరం కూడా ఒక ఆధ్యాత్మిక వేలోనే మనం చూడాలి, ఫిజికాలిటీలోంచి ఇచ్చే సమాధానాలు కాదు అని అమ్మ ఇదివరకు కూడా సంఘాస్లో కూడా చెప్తూ ఉండేవారు. అంటే ప్రతి మాట, అమ్మ చెప్పిన ప్రతి మాటలోనూ అంతరార్థం ఉంటుంది. మనం అప్పుడు పట్టుకోవచ్చు, తర్వాత పట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైతే భూమిపైన ఇప్పుడు మనకి ఇక్కడ జరుగుతుందో టెర్రరిజం అటాక్స్ ఇవన్నీ, అవి వింటూ ఉన్నప్పుడు నాకు ఇంతకు ముందులాగా ఏదో జడ్జిమెంట్లు వచ్చేటోళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాగా, అసలు అటువంటి ఆలోచనలు ఏమీ రాలేదు మాస్టర్స్, ఏమీ రాలేదు. అలాగని భయం లేదు, ఆతృత లేదు, కంగారు లేదు. మరి ఏముందంటే సాక్షిగా చూస్తున్నాను అంతే. ఆ సాక్షిగా చూస్తూ ఉంటే నాలో చాలా భావనలు కలుగుతూ ఉండేవి. అవన్నీ నేను ఇక్కడ షేర్ చేయలేను. మాస్టర్స్తో కూడా ఏంటి ఇలా ఏదో నాలో నేనే అన్ని ఏదో పడుతూ ఉండేది. ఇక్కడ లింక్ చివరికి వచ్చేసాం మాస్టర్స్. మనం నా లోపల నాకు ఈ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు ఆ రోజు కూడా ఒకటి లోపల నడుస్తూ ఉంది. అంటే నేనుగా ఏమీ చేయట్లేదు, కానీ నా లోపల మాత్రం, నా ఇంట్యూషన్లో మాత్రం నడుస్తూ ఉంది.
ఏమని ఇదంతా ఆగిపోవాలి అలా కాదు, అంత అద్భుతంగా కనిపించడం మొదలుపెట్టింది. శాంతిగా, ప్రేమగా, సౌభ్రాతృత్వం. నాకు ఒక్క వర్డ్ మాస్టర్, సౌభ్రాతృత్వం, సౌభ్రాతృత్వం. ఇదే వర్డ్ తిరుగుతూ ఉంది. సరే, దాన్ని నేను చూడడం తప్ప మరి అంతకన్నా నేనేమైతే ఏం చేయలేదు. అది జరుగుతూ ఉండింది. ఒక అనుభూతి అలా నడుస్తూ ఉండేది. గాబరా లేదు, ఆతృత లేదు, భయం లేదు. కోర్స్ టీవీల్లో అట్లా ఇట్లా ఏం చెప్పినవి అవి ఏవి నన్ను ఏమీ చేయట్లేదు. సో నేను అన్ని ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయడమే అయితే అనుకున్నాను. అయితే మాస్టర్స్ ఇక్కడే ఒకటి జరిగింది. నిన్న రాత్రి మాస్టర్స్ వినిపిస్తున్నాను, కనిపిస్తున్నాను అని అనుకుంటున్నాను. ఒకసారి స్వరూప మేడం నాకు ప్లీజ్ హెల్ప్ చేయండి. నిన్న రాత్రి జరిగింది మాస్టర్స్. మన బీవైఎం ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదనేది నేను అంతలాగా నేను ఎంత ఇదైపోయానంటే, మన ఐరా మాస్టర్ దీప్తి సింగపూర్ మన అందరికీ తెలిసినదే, మన బీవైఎం మాస్టర్ వాళ్ళ పాప ఐరా నిన్న 5 minutes అంతే. 5 minutes తను నేచర్ గురించి చెప్తూ, తను అసలు ఎంత కమాండింగ్ గా, ఎంత చక్కగా, ఎంత ప్రేమగా కళ్ళు మూసుకోండి అనింది. అందరం కనెక్ట్ అయిపోయాం మాస్టర్స్. ఆ కనెక్ట్ అయిపోయిన క్షణంలో నాకైతే చాలా విజన్, చాలా ఎక్స్పీరియన్స్ చేశాను మాస్టర్స్. అప్పుడు ఆ క్షణంలో నాకు తెలిసింది, అక్కడ ఐరా కాదు, ఐరాలో ఆ దివ్యాత్మల యొక్క ఎనర్జీయే. వాళ్ళు అద్భుతంగా ఒక దివ్య సంకల్పాలు అంటారు మాస్టర్స్. ఇదే బీవైఎం ఎనర్జీ దివ్య సంకల్పాల కోసమే అని వెళ్లే ముందు నాకు ఊరికే ఎందుకు వస్తుందో అది నేను అక్కడ అందరికీ షేర్ చేయడం కూడా జరిగింది. ఇది నేను గమనించాను అనమాట. అక్కడ ఐరా కాదు, చాలా మంది దివ్యాత్మలు. మనందరి యొక్క ఎంత అద్భుతమైన శక్తి, అమ్మ శక్తి. ఇంకా నేను ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు. అందరూ చాలా అద్భుతంగా చెప్పారు. అందరూ దర్శించగలిగింది అది. ఇక్కడ మామూలుగా ఏదో ఎమోషన్తో మాట్లాడింది ఏది కాదు, ప్రతిదీ సత్యమే. అమ్మ యొక్క ఎనర్జీ. అలాగే అక్కడ ఆ మాస్టర్ ఇందాక మళ్ళీ ఇక్కడ లింక్ చేయాలి. అక్కడ ఆయన ఉన్నారు కదా, అదే చెప్పాను కదా, శబరి మాతలాగా అని చెప్పి హైడకన్ బాబాజీలో. ఆయన అమ్మతో అదంతా జరిగిపోయిన తర్వాత దగ్గరగా వచ్చి మా అందరి దగ్గరికి ఇలాగ దగ్గరగా వచ్చి, ఆమె మామూలు ఆమె కాదు, ఏదో గురువు ఇలా కాదు, ఆమె ఎనర్జీ, ఆమె అసలు అంతా ఇలా అన్నారు అంతే. ఇంకెక్కువ అంతా వేరు వేరు వేరు. చాలా ఆయన చాలా శాంతంగా, చాలా మామూలుగానే, ఏమి యాంగ్జైటీ లేదు, ఏ మిరాక్యులస్ లేవు. ఎందుకంటే ఇవన్నీ సర్వసాధారణం కదా మాస్టర్స్. హయ్యర్ ఎనర్జీకి, హయ్యర్ కాన్షియస్ కి, హయ్యర్ సెల్ఫ్ గా అయిపోయిన దివ్యాత్మలకి ఇవన్నీ వాళ్ళకి అది నార్మల్, మనకి మిరాక్యులస్ గాని. సో ఆయన చెప్పారు, ఎప్పుడు ఆమెను విడవకండి అనేసి వెళ్ళిపోయారు. అంతే, ఒక్కటే మాట ఆయన అన్నది. సో ఈ ఎనర్జీస్, అలాగే అమ్మ ఎనర్జీస్ బీవైఎం ని అంతర్లీనంగా ఏం నడిపిస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా అమ్మ నాకెలా చేశారు, అందరికీ అందరి ద్వారా కూడా వింటూ వచ్చాను. అంతా ఒక అంతర్లీనంగా, ఒక గోప్యంగా అనే వర్డ్ వాడకూడదు ఇక్కడ. అంతర్లీనంగా అమ్మ చాలా చేశారు. ఈ బయటకు మనం చూసే ఇవన్నీ కాదు, వీటన్నిటికన్నా వెనక ఎనర్జీ నేను చాలా సార్లు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగాను మాస్టర్స్. మీ అందరూ కూడా చేసే ఉన్నారు. సో ఇంత ఎనర్జీ ఇంత ఉన్నప్పుడు ఆ ఐరా మాస్టర్ ద్వారా ఆ 5 minutes లో ఇక్కడ చూసారా, ఒక్క క్షణం కూడా సరిపోతుంది. అద్భుతమైన దివ్య క్షణం అంటే అదే మాస్టర్స్. పవిత్ర స్థలం అమ్మ చెప్పారు కదా మనకి, పవిత్ర స్థలం అని చెప్పేసి మన సాక్షి సెషన్ లో చెప్పారు. అలాగే నిన్న మనకి బుద్ధా మెసేజ్ ఇవ్వండి అమ్మ అన్నప్పుడు కూడా వన్నెస్ గురించి అద్భుతంగా చూపించారు. అన్ని కనెక్టివిటీ మాస్టర్స్, ప్రతిదీ కనెక్టివిటీ. ఒక మన ఎనర్జీ తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలిసి ఉండకపోవచ్చు. నేను గ్రహించింది నేను చెప్పాను, నేను ఫీల్ అయ్యింది నేను చెప్పాను మాస్టర్స్. ఒక అద్భుతమైన అనుభూతి పొందాను. అప్పుడు అక్కడ మాస్టర్స్ చేపించింది నాకు రాత్రి కనెక్ట్ అయింది. ఎందుకు కనెక్ట్ అయిందో నాకు తెలీదు. సరే, ఉన్నదే అక్కడ కొన్ని క్షణాలే మనం ఐరా మాస్టర్తో ఉన్నది. సో అంత జరిగిపోయి ఇంకా అసలు అది హృదయ స్పందనలు అంటే, హృదయ రాగం ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా. ఆ తీగలు మీటడం అనేది కూడా నర్వ్స్ లో కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. నర్వ్స్ కూడా కాదు, వాటి నాడులు అని కూడా అంటాం కదా మనము. నర్వ్స్ వేరు, నాడులు తెలుగులో ఇలా అంటాం, కానీ అది వేరు ఇది వేరు మాస్టర్స్. ఫిజికల్ గా ఉండేది కాదు. ఆ ఫ్లోని అందుకని బయటికి రాగానే అమ్మ గ్రహించేశారు అప్పుడే. కళ్ళు తెరవంగానే ఏమ్మా జ్వాల అన్నారు. ఎస్ మేడం అని నేను మాట్లాడలేకపోయాను ఒక్క నిమిషం. ఎందుకంటే సర్మని ఇలా మొత్తం అది ఫ్లో అవుతూ ఉందన్నమాట. ఇదైతే మాస్టర్స్ ఆ అనుభూతిలోంచి నేను నెమ్మదిగా బ్యాలెన్స్ చేసుకుని అమ్మతో అక్కడ ఒక నిమిషం మాట్లాడేసి మళ్ళీ మనం చక్కగా ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము.
అది కూడా నాకు చాలా తాకిందన్నమాట. జ్వాల వారు అయిపోయింది తెలుసా నీకు అన్నారు. ఇంకేం చెప్పండి మాస్టర్స్ ఇక్కడితో. వారు అయిపోయింది తెలుసా అన్నారు. చాలు మాస్టర్స్. అక్కడ భౌతికంగా ఏం జరిగింది, ఆ చర్చలు జరిగాయి, ఈ చర్చలు జరిగాయి, అదంతా కాదు మాస్టర్స్. నాకు లోపల అంతా తెలుస్తూ ఉందన్నమాట. ఏం జరిగింది, ఏమయ్యింది, ఎలా జరిగింది అన్న విషయం. సో ఫైనల్గా నేను కంక్లూడ్ చేస్తున్నాను మాస్టర్స్. మన BYM, మన ఫ్యామిలీస్ అన్నీ కూడా శైలజ మేడం చెప్పినటువంటి ఆ క్యాప్సూల్ అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను చూసినటువంటి అది కూడా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. దీన్ని నమ్మండి, సరెండర్ చేయండి. మన ఫ్యామిలీ అన్నీ జరగాల్సింది ఉంది మాస్టర్స్. భూమి యొక్క ప్రక్షాళన కరించడానికి వాళ్ళు ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు. ఈ రోజు ఏదో నేను చూశాను, తెలుసుకున్నాను, మనం ఇక్కడ పంచుకుంటున్నాం తప్ప మనకన్నా నాకన్నా ముందే ఇది ఎప్పుడో ఎంతో మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇక్కడ ఉన్న మాస్టర్స్ అలాగే ఆ దివ్యాత్మలందరూ ఇన్వాల్వ్ అయ్యి ఎంతో వరకు జరుగుతుంది మన కోసం. ఇప్పుడు ఇందాకే చెప్పాను, మన BYMలో మనందరి కోసం అమ్మ స్ట్రైట్ గా చెప్పేవి చేసేవి కాకుండా చెప్పకుండా మనతో మాట్లాడకుండా చేసేవి కూడా ఉంటాయి. సో అలా అదే దివ్యాత్మలు అంటే, ఆ మాస్టర్స్ అంటే అది. అందులో సరోజమ్మ కూడా. సో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది 3 పాయింట్లు ఏంటంటే, మన ఫ్యామిలీస్తో సహా మనం ఎప్పుడు సురక్షితంగానే ఉన్నాం. బయట ఏం జరుగుతుంది మీకు అనవసరం మాస్టర్స్. అనవసరం అంటే వేరేగా అది కాదు, దాన్ని తీసుకుని దాన్ని మీ మనసులోకి వేసుకుని మీ అంతర ఆనందాన్ని పాడు చేసుకోవద్దు. ఎప్పుడు అంతర ఆనందంతో కనెక్ట్ అయ్యి ఉండాలి. అప్పుడే ఆనందంతో ఉన్నప్పుడే సృష్టికర్తలుగా ఉండుతాము, సృష్టిస్తాము అన్నది మనం 1000 Seeds of Joyలో కూడా తెలుసుకున్నాము. ఆనందంగా ఉన్నప్పుడే జరిగేది. దేనికి మనం భయపడడం, ఆందోళన చెందడం, అటుగా పోవడం, మన ఎనర్జీని అటు పోగనివ్వకుండా మనం ఎప్పుడైతే అలా కనెక్ట్ అయ్యి ఉంటామో మనం చేయాల్సిన కార్యం ఆ దివ్యాత్మలతో కలిసి చేయడానికే ఇక్కడ ఉన్నాం మాస్టర్స్. ఆ విధంగా ఆ స్థితులకి తీసుకురాబడింది BYM ప్లాట్ఫామ్ మాస్టర్స్. అమ్మ ఎనర్జీస్, దివ్యాత్మల ఎనర్జీస్, దివ్యాత్మలతో కలిసి అమ్మ ఇంత ప్రణాళికలు ఇంత చేసుకుంటూ వచ్చారు BYMలో. సో మనం ఇప్పుడు అందరం కూడా రెడీ అయ్యి ఉన్నాము. సో ఇప్పుడు మనం ఇలాంటివి ఎన్నో వారితో కలిసి మనం ఎన్నో చేయగల ఇది దాంట్లో ఉన్నాం మాస్టర్స్. సో ఇది నేను ఇవాళ షేర్ చేయాలనుకున్నది. ప్రత్యక్షంగా జరిగిన విషయాన్ని షేర్ చేయాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్. అయితే ఇంకొక 1 minute ఈ ప్రోగ్రామ్ గురించి 1 minute నేను షేర్ చేసుకుని అమ్మతో మీ అందరితో కూడా చెప్పుకుని నేను ముగిస్తాను మాస్టర్స్. సో ఈ అవకాశం మన ప్రతిదీ ఒక అవకాశమే మాస్టర్స్. మన ఎదుగుదలకి ప్రతిదీ ఒక అవకాశమే. సో ఈ అవకాశాన్ని నేను అవకాశాలు అలా వస్తూ ఉంటాయి మన కళ్ళ ముందు. నేను అందిపుచ్చుకున్నాను, వదిలేశాను, ఎన్నో వదిలేశాను. సో అందిపుచ్చుకున్నాను. ఇంత చక్కగా అమ్మ ఎనర్జీస్, మనందరి యొక్క ఎనర్జీస్, ఇంతమంది సపోర్ట్ తోటి ఇంత అద్భుతంగా ఈ 24 hours జరిగింది మాస్టర్స్. అలాగే 24 hours ఉన్న ముందు కూడా ఇదే దాంట్లో నడుస్తూ ఉన్నాం కదా మాస్టర్స్. అందరితోటి నేమ్స్ తీసుకోవడం ఇవన్నీ అంటే ఒక 5-6 రోజులుగా, ఒక 7-8 రోజులుగా ఈ ఎనర్జీతో నడుస్తూ ఉన్నాం కదా. మరి నాకేంటి అవకాశం దొరికింది, నేను కృతజ్ఞతలు తెలుపుకోవడానికి చెప్తున్నాను మాస్టర్స్. ఎన్నో నాలో ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగాయి ఈ ప్రాసెస్లో. ఈ ప్రోగ్రామ్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎన్నో నాలో చాలా చేంజెస్ వచ్చాయి. నా ఆలోచన విధానంలో, చూసే దృక్కోణంలో, ఇంకా లోతుల్లో, ఇంకా ఎరుకతోటి ఉండడమే కాకుండా నాకు చాలా పరివర్తన జరుగుతూ ఉంది, ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. సంస్కారాస్ కరిగించబడుతూ ఉంటాయి. ఎంతెంత సంస్కారాస్ కరిగించబడుతూ ఉంటే అంతంతగా మనలోని దివ్యత్వం అది ఇంకా మరింతగా షైనింగ్ అవుతూ ఉంటుంది. సో ఆ షైనింగ్ అయ్యేందుకే ఇక్కడ కార్యక్రమాలన్నీ చేపిస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా వారి యొక్క ఆత్మ యొక్క ఇవాళ కోసం ఇక్కడ BYM ప్లాట్ఫామ్లో అంతా ప్రతిదీ జరుగుతూ ఉంది. జరిగేది వెనకుండి జరిగేది కూడా చాలా ఉంటూ ఉండింది. ఇంత అద్భుతమైనటువంటి ప్రణాళికలో మనం ఉండి మన ఎదుగుదల కోసము, తోటివారి కోసము మనం తీర్చిదిద్దబడుతున్నాము. దివ్యాత్మలు మరియు సరోజ అమ్మ యొక్క ఎనర్జీస్ ద్వారా తీర్చిదిద్దబడుతున్నాం సార్ మాస్టర్స్. నాకు అలా నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి
నాకు మరొక అవకాశం ఈ ప్రోగ్రాం ద్వారా అందింది. థ్యాంక్ యూ సో మచ్ సరోజమ్మ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓన్లీ టెక్నికల్ టీమే, విజయలక్ష్మి అమ్మ వీళ్ళే కాదు మాస్టర్స్, మీ అందరూ కూడా, ఇక్కడ రాని వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దట్స్ ఇట్ మాస్టర్స్. థ్యాంక్ యూ. మేడం మీరు హ్యాండ్ రైజ్ చేయరా? జ్వాల మేడం, షర్మిల మేడం మీకు కో హోస్ట్ స్పాట్ లైట్ చేయమంటారా? చేయండి స్వరూప మేడం. నాది హోస్టింగ్ పోయింది, నేను ఎవరిని కో హోస్ట్ కూడా చేయలేను. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళని నాకు నాది చెప్పండి కూడా మేడం. తెలియదు. అదే షర్మిల మేడం మాట్లాడతారేమో అడగండి. హరిత మేడం వాళ్ళిద్దరే విధంగా లాస్ట్ షర్మిల మేడం హ్యాండ్ డౌన్ చేశారు. శైలజ వచ్చారు, కరీంనగర్ శైలజ కాల్ చేసింది అది వస్తాను అని. మరి రాలేదా ఇంకా? షర్మిల మేడం లేకుంటే నేను చేస్తాను. చేసి ఉంచుకోరా, స్పాట్లైట్. ఫటాఫట్ అయిపోతుంది. అన్మ్యూట్ చేసుకోండి మేడం, ఎక్కువ టైం తీసుకోకండి. హలో నమస్తే మేడం. హలో చెప్పండి మేడం, చెప్పండి. వినిపిస్తుంది మేడం, చెప్పండి. హలో నమస్తే మేడం. అందరికి మేడం సరోజ మేడంకి నమస్కారాలు. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి మేడం. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది అయితే సీతాయనం ద్వారానే నేను వచ్చాను. కాకపోతే ఇప్పుడు ముందు చాలా భయము అనేది నాకు ఎక్కువ ఉన్నింది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు అట్లంతా నాకు చాలా భయంగా ఉన్నింది. ఏది చెయ్యాలన్నా ఒకరు తోడుంటేనే నేను చేసుకోగలుగుతాను అనే ఫీలింగ్ ఉన్నింది. కానీ ఇప్పుడు దాన్ని అధిగమించే శక్తి నాకు వచ్చింది మేడం, ఈ సాక్షి ద్వారా, క్లాసుల ద్వారా. అది మొన్న ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది నాకు. మా హస్బెండ్ ఒరిస్సాకు వెళ్ళాల్సి వచ్చింది. కానీ నేను ఒంటరిదాన్నే, నాకెవరూ లేరు అనే ఫీలింగ్ ని నేను 1 month ఎవ్వరు లేకుండా ఉండగలిగే స్థితిని పొందినాను మేడం. నేను అది ఎక్స్పీరియన్స్ చెప్పాలని, షేర్ చేయాలని నేను అనుకుంటున్నాను మేడం. అందుకని నేను చెప్పాను. ఇంకా నాకైతే భయము, ఏమన్నా మాట్లాడాలంటే, ఎవరితో మాట్లాడాలంటే ఇదిగా ఉండడము అట్లంతా ఉన్నింది. కానీ ఇప్పుడు మాత్రము దాన్ని అధిగమించే స్థితి నాకు వచ్చింది. మానసికంగా కూడా నేను చాలా ఎదుగుదల ఉంది నాకు. సరోజమ్మ క్లాసుల ద్వారా చాలా విన్నాను నేను. సరోజమ్మ క్లాసులు వినడం వల్ల నేను చాలా ఎదిగాను నాకు అనిపిస్తా ఉంది. ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. టైం లేని దానివల్ల నేను ఒకే ఒక ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోగలుగుతున్నాను. నమస్తే మాస్టర్. అంతే మాస్టర్, చాలా ఉన్నాయి. టైం లేని దానివల్ల నేను ఒకే ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకున్నాను మేడం. థ్యాంక్ యూ షర్మిల మ్యామ్.
నెక్స్ట్ పూజ మ్యామ్ మాట్లాడు. అన్మ్యూట్ చేసుకుందాం. नमस्ते नमस्ते मास्टर्स, आत्मवंदन और सभी को मदर्स डे की बहुत बहुत शुभकामनाएं। सारे मदर्स को, सारे डिवाइन मदर्स है यहाँ पे, इंक्लूडिंग सरोजा मैम। सरोजा मैम तो मतलब हमारे लिए एक बिग सपोर्ट है। जो मदर का मीनिंग होता है सपोर्ट, गाइडेंस, अनकंडीशनल लव, सरोजा मैम इज फिल्ड विथ एवरीथिंग ऑल दोज क्वालिटीज। एंड नॉट जस्ट मी, आप सभी ने वो एक्सपीरियंस किया है। तो मैं एक्सपीरियंस शेयर करना चाहती हूँ मेरा सरोजा मैम के साथ, a short journey with सरोजा मैम। It's been 3 years I have met her first। तो मेरे लिए तो ये 3 years की जर्नी है। आई डोंट नो कितने लाइफ टाइम से हम साथ में हैं, लेकिन इस जन्म की 3 years की जर्नी आपके साथ मैं शेयर करना चाहती हूँ। अम, सबसे पहले मेरे मॉम और मेरी बेटी ने सरोजा मैम के प्लेटफॉर्म से लर्निंग स्टार्ट किया, फिर मेडिटेशन स्टार्ट किया। आई वॉजन पार्ट ऑफ इट, लेकिन यूनिवर्स वांटेड मी टू कम इन दिस एंड मेडिटेशन करो, जो मैं अवॉइड कर रही थी। लेकिन somehow आई गॉट इनटू दिस। सरोजा मैम के साथ कनेक्शन हो गया, उनके साथ बातें होने लगी, सेशंस अटेंड करने लगी। एंड सेम ईयर ऑल ऑफ अ सडन आई गॉट अ चांस टू मीट सरोजा मैम इन पर्सन, जो मैंने कभी सोचा नहीं था और मैंने कुछ एक्सपेक्ट भी नहीं किया था उस एक फर्स्ट मीटिंग से कि बहुत कुछ होगा। लेकिन जैसे मैंने बोला, ये कनेक्शन इस जन्म से नहीं है, लाइफ टाइम से है, जो मुझे भी नहीं पता है कि कितने लाइफ टाइम से है। जिस दिन हम मिले, आई स्टार्टेड क्राइंग, जस्ट सीइंग हर एंड टचिंग हर हैंड्स। आई स्टार्टेड क्राइंग, मैं रोने लगी। एंड मेरा कोई इंटेंशन नहीं था रोने का। आई वॉज सो हैप्पी कि मैं मिलने जा रही हूँ सरोजा मैम को। कुछ इंटेंशन नहीं था, बट आई स्टार्टेड क्राइंग। आई थिंक मेरी अंदर की जो मॉम है, उसको हीलिंग चाहिए थी। जो सरोजा मैम, जो एक मॉम बन के मेरे लिए, एक माँ बन के उन्होंने मुझे जस्ट मेरे हैंड्स होल्ड करके मुझे वो हीलिंग दे दी। ये आपको सुनने के लिए बहुत छोटे सा इंसिडेंट फील हो रहा होगा, लेकिन जो फील किया मैंने उस दिन, इट वाज अ डिफरेंट डिफरेंट फीलिंग, इट वाज डिफरेंट एक्सपीरियंस। क्योंकि मैं बहुत जल्दी रोती नहीं हूँ। मेरा एक ऐसा एक कुछ प्रॉब्लम है कि आंखों से आंसू ही नहीं आते। कितना भी फीलिंग आ जाए, लेकिन आंसू नहीं आएंगे। लेकिन उस दिन कुछ बात ही नहीं हुई, बस एक दूसरे को देख के मैं रोने लगी। सो आई गॉट दैट हीलिंग विच वाज रियली नीडेड फॉर दैट टाइम। और उसके बाद तो क्या कनेक्शन बन ही गया, राइट, पक्का वाला। I was really wanted to be like active part of BYM, but I couldn't because of some reasons। लेकिन जैसे भी मैंने कुछ सर्विसेज दी, जो भी अपॉर्चुनिटी मिली मुझे, आई ट्राइड माई 100%, और मैंने बेस्ट देने का ट्राई किया। एंड द बिगेस्ट मोमेंट मैं बताना चाहती हूँ, एक्सपीरियंस, जब हम माउंट शास्ता गए थे। माउंट शास्ता, जो एक हमारा एक पर्सनल ट्रिप बना के लेके जाने वाले थे, बट इट टर्न्ड आउट बिग रिट्रीट, बीवाईएम रिट्रीट, जो हमने इतना एंजॉय किया। एक स्पिरिचुअल रिट्रीट जो होता होगा, किसी को लगता होगा कि क्या ये स्पिरिचुअल बातें कर रहे होंगे, कितना बोरिंग होगा, हमेशा ध्यान करते होंगे, भजन करते होंगे। इट वॉज टोटली डिफरेंट। हम लोग गाने गा रहे थे, डांस कर रहे थे, वी वर रोमिंग अराउंड, नो लाइक नॉर्मल एक फैमिली ट्रिप हो गया वो। और मैंने एक्सपेक्ट भी नहीं किया था, उस ट्रिप से मैंने इतना कुछ पाया है। अनकंडीशनल लव, कॉन्फिडेंस, और आई डोंट नो मैं कितना थैंक करूँ, लाइक कितना धन्यवाद करूँ सरोजा मैम को। शब्दों में नहीं बोल सकते हैं। इट्स अनकंडीशनल, इट्स ये इसके लिए वर्ड्स नहीं ढूंढ सकते हम। मराठी में क्या बोलते हैं, मराठी में एक काइंड ऑफ एक स्लोगन है, सेंटेंस है, स्वामी तिन्ही जगाचा, आई विना भिकारी। मतलब जो स्वामी है तीनों जगत का,
उसके पास मॉम नहीं है, आई नहीं है, उसकी अम्मा नहीं है, तो वो भिखारी है, उसके पास कुछ भी नहीं है। ओके, रिचेस्ट विल बी द पुअरेस्ट। ओके, वो भिखारी बन जाएगा, बेगर बन जाएगा अगर उसके पास मॉम नहीं है तो। मैं यूएस में रहती थी, मेरी मॉम इंडिया में थी, मेरे पास फिजिकली वो यहाँ पे नहीं थी, तो मुझे स्पिरिचुअली डिवाइन मॉम्स मिल गए, हारिता मिल गई, जो शी वॉज मोर देन अ फ्रेंड टू मी, शी वॉज लाइक अ बिग सिस्टर टू मी, एंड शी वॉज लाइक अ मदरली फिगर टू मी। सरोजा मैम मुझे मिल गई। अ, मतलब क्या, मेरे फ्रेंड्स, मेरे spiritual friends, they were like mother to me, and I'm really, really blessed to have these people in my life. Thank you so much for being there when I really needed. And अभी मैं आपके साथ हूँ हर एक स्टेप पे, जहाँ पे भी आपको मेरी जरूरत है, इवन तो आपको जरूरत भी नहीं है तो भी मैं आपके साथ हूँ। Thank you so much. Thank you so much, and love you all. Love you, Saroja ma'am. Love you, Harita. Love you, whole team. Thank you so much. Yes, Saroja ma'am. I'm there. I'm there always. Thank you so much. Thank you, Pooja ji. Next, Praveen sir. Hello, madam. Hello, everyone. Hello, namaste, amma. Happy Buddha Purnima. Happy Mother's Day. Yeah. So, స్పిరిచువల్ ఫ్యామిలీ ఎలా అయిపోయిందంటే ఒకసారి స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత, ఇన్ఫ్యాక్ట్ నా రియల్ ఐ థింక్ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ తెలుగు, బట్ లెట్ మీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సిన్స్ పూజా మేడం ఇస్ ఆల్సో హియర్, రైట్? సో వన్స్ we started the spiritual journey, due to the triggers, the alarms that we have created, the real family went to backseat. And if I look at it, earlier, all the family groups used to be the highlight. In, let's say, take WhatsApp as a world, all the family groups. Now, all the family groups went into archive. All the community groups, I don't really even see them as family any longer. All the spiritual family groups, all the BYM groups or the PSSM groups, they went into front. So, and over the period, I used to feel that, yeah, my spiritual family is actually the front, and the blood family or the body family is actually backseat. But over the period, then my definition of a family itself is changed. What is family? Family doesn't really mean the blood family anymore. It's always a spiritual family is the first family. So it basically means that all these 3-4 years of learning, most of the times we're more at the soul conscious level, not really at the body conscious. Only when we feel recognize ourselves as a body, then we have to see that, okay, I am so and so, I have a family in India, and whatever it is. So most of the times, all of the spiritual family is a family, right? And when I want to express a happiness or unhappiness or any feelings, this is the family that I use it. And for the blood family is more like just a very casual hi bye type, can't really express who I am or who I truly feel. And in fact, even now, most of the things I cannot really express with them, because that kind of a bonding and everything is actually with only the spiritual family. So me and my wife Rekha, we as a team, even in the spiritual journey, but as a team, we are working together, enjoying, and sometimes we cry, sometimes we happy, and we basically express all the emotions that we've been learning. And I think, I don't know, how much time, if you give me a time, I will probably continue to speak for an hour, like what we are going through, how our life is transformed. And definitely, for me, the first real message actually coming from Saroja Amma was the principles of creation. And initially, it was like a great speech. That's how I've connected. And then great speech became part of life. And when I started conducting sessions on the pragya, then I realized it is not a speech, it's actually the life itself. And so
basically I was actually looking at it from a spectator view, and then I jumped into that. Okay, there is nothing beyond the principles of creation, right? So more than talking, it's like trying to live up to that concepts in every aspect. And now with the Sakshi, right? Every moment, and I'm still lagging behind. I think at least 5 to 10 sessions lagging behind on the Sakshi series. But life is fully transformed, right? So I no longer call myself as as I said, individual body mind. Most of the times it is at a spiritual family. So I mean, never. I mean, definitely no matter how much gratitude I can give show to Saroja Amma, it will be less. So it's forever indebted. And at one way, maybe I'm no different from Amma, because we're all coming from the same Divyatma consciousness. So it's just that I'm manifested in different way. Maybe Amma is showing different way, and I cannot really see that whole. That Divyatmam, but I'm happy to see the Divyatmam through the Amma's eyes, through the Amma's ears, through the Amma's wisdom. So forever indebted. And I always joke with my wife that all the lives that we have taken, all these characters we have taken, this character will be one of the funniest or one of the best characters that we have taken. Maybe once this show is over, when we recollect, yeah, this is one of the best characters that we have played. Maybe I think that's how I see myself at this point. Yeah, with that, I'll thank you. I'll just end my small conversation today. Thank you, Praveen sir. Thank you very much. Rekha madam. Thank you so much, Amma. I am so blessed to have you as a spiritual guru in my life. Last 3 years నుంచి మీ విజ్డమ్ సెషన్స్ వింటున్నానమ్మా. అవేర్నెస్ నుంచి ఇప్పుడు సాక్షి వరకు చాలా చాలా నాలెడ్జ్ నేర్చుకున్నానమ్మా. ఈ నాలెడ్జ్ నా డైలీ లైఫ్లో చాలా విధాలుగా హెల్ప్ అవుతుందమ్మా. మీకు తెలుసు నాకు స్పెషల్ కిడ్ ఉన్నాడని. ఈ ఛాలెంజ్ని కూడా నేను చాలా ఈజీగా చాలా హ్యాపీగా ఫేస్ చేయగలుగుతున్నానమ్మా. అవేర్నెస్ సెషన్స్ స్టార్టింగ్ విన్నప్పటికీ ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయమ్మా నాలో. ఇప్పుడు అవేర్నెస్ అంటే చాలా డీప్ గా అర్థమవుతుంది. దానివల్ల ఇంకా మంచిగా లైఫ్ లో ప్రతి సిచ్యువేషన్ సరెండర్ తో ఉండడము, అవేర్నెస్ గా ఉండడం వల్ల ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా పిల్లల్ని ఎలా పెంచాలో, వాళ్ళతో ఎలా ఉండాలనేది కూడా చాలా చాలా మంచిగా అర్థమవుతుందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీ నాలెడ్జ్ వల్ల నా స్పిరిచువల్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆశా మ్యామ్కి ఒకసారి ఇచ్చాక అప్పుడు హరిత మ్యామ్కి ఇద్దాము. చెప్పండి. ఆశా. Namaste, everybody. Happy Mother's Day. Wonderful mothers. That's very true అన్నమాట. మనని ప్రిపేర్ చేశారు అమ్మ, గ్రేట్ మదర్స్ అని చెప్పి. సో మా అనుభవం అసలు నేను ఆవిడని కలవడమే పెద్ద అదృష్టంగా భావిస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. హలో సరోజ మ్యామ్. చాలా మంచి అద్భుతమైన వైబ్రేషన్స్ ఆవిడలో. ఒక అమ్మగా, ఒక స్నేహితురాలిగా, సాక్షిగా, సాక్షి రూపంతో. అంటే మీరు అలా ఉండాలి అనేది ఆవిడ ఎప్పుడు చెప్తారు. దట్స్ రియలీ గ్రేట్ ఆఫ్ హర్. సో ఐ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ ద టైమ్ విత్ హర్.
నన్ను అడిగారు అందరూ మాట్లాడమని. ఈ రోజు అసలు నాకు జ్వరము బాలేదు, టెంపరేచర్ తగ్గిపోయింది అమ్మ గురించి విని విని. అద్భుతం. అందుకే మాట్లాడాలనిపించిందమ్మా. హరిత అడిగింది, మీ పేరు ఇవ్వండి, మీ పేరు ఇవ్వండి అని. నేను చేస్తా. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ కూడా శాస్త్ర ఒక ఇదే ఫోటో. అంత అద్భుతమైన అనుభవాలు శాస్త్రాలో. మేము మీరందరూ హిమాలయన్ ఎలా పంచుకున్నారో మేము శాస్త్ర పంచుకున్నాం యుఎస్ గ్రూప్ ని. గ్రేట్ అకేషన్ అన్నమాట. ఒక్క వ్యక్తే నేను ఫస్ట్ గా నా పేరు ఇచ్చాను శాస్త్ర వెళ్ళడానికి. చివరికి గ్రేట్ ఎక్స్పీరియన్స్. అందరం అద్భుతంగా కలిసాం. అసలు ఎవరూ లేము, జీరో అడిగినప్పుడు. తర్వాత చూస్తే అందరూ వచ్చేసారు, 30 మంది తేలాం. అందరూ అద్భుతంగా కలిసి వంట చేసుకున్నాము, కలిసి గడిపాము. అసలు ఒక్కొక్క రోజు ఆవిడతో ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి మన వ్యక్తులము. ప్రేమతో శత్రువునైనా ప్రేమించే స్థితిలో ఉండాలి, క్షమించే స్థితిలో ఉండాలి. ఏదో చెప్పడం వరకే కాదు, వర్డ్ వరకు కాదు, ప్రతి వ్యక్తిలో ప్రేమ ఉంటుంది. దాన్ని జాగృతం చెయ్యాలి. మనలో అంత శక్తి ఉంది, మానవ శక్తి. ఇప్పుడు మనం చాలా అవసరం ఈ భూమికి. ఈ ఒక్క సరోజ మ్యామ్ గ్రూప్ కే కాదు, ఇది మొత్తం వరల్డ్ కి. అందుకే మన నిద్ర లేపుతున్నారు సరోజ మ్యామ్. ఆవిడ ద్వారా మనం ముందుకెళ్ళాలి. చూడండి ఎంత మదర్లీ నేచర్ ఆవిడ. ఈరోజు మదర్స్ డే రోజున ఆవిడ అలా మనకి కనిపించడం, ఆవిడ ఎనర్జీస్ మనకి పంచటం అద్భుతం. సో నాకు నిద్ర మెలకు వచ్చేసింది. సారీ, మీ టైం ఎక్కువ తీసేసుకుంటున్నాను. చాలు, ఇంకా లెట్స్ హరిత షేర్ హర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. నో గో హెడ్. సరోజ మ్యామ్ మొదలు పెట్టట్లా అడుగుతున్నారు. ఎందుకంటే నేను ఒక వ్యక్తిగా ఒక బంగారు తల్లిని అంటే పోగొట్టుకున్నాను అనుకున్నాను. కానీ సరోజ మ్యామ్ చెప్పారు, లేదు మీరు పోగొట్టుకోలా. ఆ పాప ఒక మాస్టర్, నీకు నిన్ను నిద్ర లేపింది, నువ్వు ముందుకెళ్ళాలి. పాప ఆటిజంలో చాలా బాగా చేసింది నా పాప. తన్ని ఒక కారణంగా పోగొట్టుకోవడం జరిగింది కోవిడ్ టైంలో. బట్ అది ఈ రోజు నేను ఎందుకు గుర్తు చేసుకున్నానంటే, తను నన్ను నిద్ర లేపింది. మా పాపే మదర్స్ డే ఎప్పుడు విష్ చేసేది. నన్ను ఒక స్పెషల్ గా తీసుకెళ్లి ఒక కార్నర్ టేబుల్ బుక్ చేసి తన హెవీ బిజీ టైంలో కూడా నన్ను స్పెషల్ కేర్ తీసుకుని నన్ను చూసుకునేది. అలాంటి తల్లి ఉంది. నన్ను గుర్తు చేసి మళ్ళీ ఇప్పుడు నీకు ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ప్రపంచం అంతా, వాళ్ళని వాళ్ళతో షేర్ చేసుకోమ్మా నీ మదర్స్ డేని అని చెప్పి వెళ్ళింది అనిపించింది. థ్యాంక్ యూ ఆల్. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు షేర్ యాజ్ ఎ మామ్, యాజ్ ఎవ్రీథింగ్, అండ్ యాజ్ ఎ గ్రేట్ మామ్, యాజ్ మై గురు. షీఈస్ గ్రేట్, షీఈస్ గ్రేట్. థ్యాంక్ యూ సరోజమ్మ. Thank you giving me opportunity. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ ఆశా మేడం. హరిత మేడం మొన్న చెప్పారు, నన్ను అడిగారు, ఆశా మేడం మీకు ఫోన్ చేశారా మాంసాస్ట్రా ఎక్స్పీరియన్స్ ఇస్తానని అనేసి. లేదు మేడం, కానీ మీరు పిలవండి, మీరు మొత్తం స్లాట్ అంతా తీసుకుని మీ ఫ్రెండ్స్ అందరితో చెప్పించండి అని అనడం జరిగింది. రియల్లీ మీ ఎక్స్పీరియన్స్ వినడానికి ఇంతసేపు ఉన్నామని అనిపించింది మేడం. చాలా అంటే హార్ట్ టచింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హరిత మ్యామ్. Namaste Masters. Namaste Sarojam and all Masters. Happy Guru Purnami and Happy Mother's Day. Madam, మెడిటేషన్ టైం అవుతే పర్వాలేదు, నేను నెక్స్ట్ టైం షేర్ చేస్తాను. లేదు చెయ్యండి మేడం. నేను ముందే అనుకున్నాను, ఎంతసేపు అందరూ ఇప్పుడు చక్కగా వస్తున్నారు కదా, తీసుకుని లాస్ట్ లో ఎంత టైం వెళ్తే అంతే చేసుకుందాంలే అనుకున్నాను. అమ్మ కూడా అట్లానే చేద్దామమ్మా అన్నారు. సో చేయండి మేడం, ఏం ప్రాబ్లం లేదు, చేయండి. మేడం, నాకు BYM రిట్రీట్ అమ్మ ఇచ్చినప్పుడు ఏదైతే ఉందో అది చెప్పినప్పుడు అమ్మ నాకు ఈ బాధ్యత అప్పచెప్పింది.
నేను ఎట్లన్నా చెయ్యాలి అని తప్పనితోనే చేశాను మాస్టర్స్ లాస్ట్ వరకు. కాకపోతే నాకు అమ్మ ఎప్పుడు ఫోన్ చేసి హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగానే చేస్తున్నా కదా, వాళ్ళకి హ్యాపీగా ఎందుకు అనిపించట్లేదు, నేను టెన్షన్ గా ఎందుకు అనిపిస్తున్నాను అంటే నాకు తర్వాత అంతా అయిపోయినాక మళ్ళీ సాక్షి వినేటప్పుడు అప్పుడు అర్థమైంది. నేను ఇన్ని 1000 Streets of Joy ఇన్ని విన్నాను, నేను సరెండర్ మోడ్ లో లేను. అంటే బాగా చేయాలి బాగా చేయాలి, నాకు తగ్గట్టు చెయ్యాలి అని అనుకున్నా కానీ నేను సరెండర్ మోడ్ లో లేను, ఎరుకులో లేను అనేది నాకు మౌంట్ సత్సా వెళ్ళినాకనే తెలిసింది మాస్టర్స్. అంటే బిఫోర్ మౌంట్ సత్సా ఒక లైఫ్, ఆఫ్టర్ మౌంట్ సత్సా ఒక లైఫ్ అని చెప్పొచ్చు. అమ్మ అంటే ఎట్లా చక్కగా సరోజమ్మ ఎట్లా అంటే ఒక బిడ్డని చేయబట్టుకొని తీసుకెళ్ళినట్టు, అంటే అన్ని అంటే స్టెప్ బై స్టెప్ మనకి చక్కగా నేర్పిస్తారనమాట. ఎట్లా ఏంటి అనేది, మాస్టర్స్ ని ఎట్లా చూసుకోవాలి అని, అంటే ఎట్లా చెయ్యాలి అనేది అన్ని మనకి గుర్తు చేస్తా ఉంటారన్నమాట. సో అసలు నేను చేయగలనా అంటే నేను చేయగలనా అనే నమ్మకం ఉంది. కానీ అంటే నేను ఆ ప్రాసెస్ లో నేనైతే ఎన్నో నేర్చుకున్నాను మాస్టర్స్, చిన్న చిన్నవే. అంటే నేను నాది పరిస్థితి ఎట్లా అంటే మాస్టర్స్ ఇంట్లో అన్ని ఈయనే చూసుకుంటారు అనమాట. నేను జస్ట్ ఏంటంటే వంట చేసి పిల్లలకి ఒక డ్రైవర్ లాగా అనమాట, పిల్లలకి డ్రాప్ చేసి తీసుకురావటము, మళ్ళీ మన BYM చూసుకోవటము, సెషన్స్ నాలెడ్జ్ వింటా అవి చూసుకోవటం వరకు నాది ఇంతే మాస్టర్స్. నాది నేను ఎప్పుడు ఆన్లైన్ ఒక్కసారి ఆన్లైన్ షాపింగ్ చేసింది ఏమీ లేదు. ఎట్లా ఏంటి అనేది, అంటే ఎట్లా చేయగలను అనేది ఒక టెన్షన్ అనమాట. సో నాకు పూనా సార్ గైడెన్స్, గుప్తా సార్ గైడెన్స్, మళ్ళీ ఇద్దరు సుష్మా మేడం గైడెన్స్, అందరు గైడెన్స్ తో, అందరు హెల్ప్ తో, పూజా మేడం హెల్ప్ తో నేను చేయగలిగాను. అంటే నేను ఎవరికైనా పంపించే సెంటెన్స్ కూడా కరెక్ట్ పంపిస్తున్నానా లేదా అనేది కూడా చెక్ చేసుకొని పంపించేదాన్ని, ఐదర్ పూజా మేడంతో కానీ పూర్ణ సార్తో కానీ. అదేమన్నా అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని అట్లా అన్ని చెక్ చేసుకొని పంపించేదాన్ని. ఇంకా అంటే నేను అక్కడ నాకు చేత కాదు అనేది కూడా అహమే కదా మాస్టర్స్. సో నేను ఆ అహంలో ఉన్నానని నేను తర్వాత తెలుసుకున్నాను. థ్యాంక్ యూ అమ్మా. నాకు అంటే నేను హార్డ్ వర్క్ చేసా కానీ స్మార్ట్ వర్క్ చేయలేదని లాస్ట్ లో తెలుసుకున్నాను మాస్టర్స్. ఇంకొంచెం స్మార్ట్ వర్క్ చేయాల్సింది అనిపించింది నాకు. సో లాస్ట్ ఇంకా సో నాలో ఉన్న లోపాలని తర్వాత సాక్షి ద్వారా ఒక్కొక్కటి తెలుసుకున్నా మాస్టర్స్. అంటే నేను సాక్షి ఒక్కొక్క ఎపిసోడ్ వింటుంటే అంటే నాలో నా ఆలోచన ఇది వస్తుంది, ఇది నేను కాదు, ఈ ఆలోచన నేను కాదు, ఇది సరైనది కాదు అని అట్లా నేను ఒక్కొక్కటి నేను చెక్ చేసుకుంటా గ్రో అయ్యాను మాస్టర్స్. అలా చాలా తక్కువ టైం ఉండటం వల్ల నేను ఇంతే షేర్ చేయాలనుకుంటా మాస్టర్స్. కానీ నేను అంటే నేను అన్ని అమ్మకి చెప్పకుండా అమ్మకి అన్ని తెలుస్తాయి అన్న విషయంలో నేను అన్ని అమ్మతో కూడా అప్పుడు షేర్ చేసుకోలేదు. నాకు అంటే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే లేదు, అన్ని వివరంగా చెప్పాలి, షేర్ చేసుకోవాలి అని అర్థమైంది. అంటే అమ్మ దివ్యాత్మ కదా, అన్ని తెలుస్తాయి అన్న ఇదిలో ఉన్నాను. అమ్మకి చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది. నేను అట్లా నాలో నేను ఆ జర్నీలో ఎన్నో మిస్టేక్స్ చేశాను మాస్టర్స్. ఆ మిస్టేక్స్ అని నేను తెలుసుకోవటం జరిగింది. ఈసారి ఇంకా అమ్మ నాకు ఇంకా ముందు ఛాన్స్ ఇస్తే ఇంకా బాగా చేయాలనుకుంటాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరిత మేడం. ఇంకేమైనా చెప్తారా సారిత మేడం? హరిత మేడం అయిపోయిందా? ఇంకేమైనా షేర్ చేస్తారా? ఏం లేదమ్మా. మౌంట్ శాస్త్రా నుంచి మీ ఫ్రెండ్స్ అందరూ అయిపోయినట్టేనా మేడం? మీ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నారు కదా. మౌంట్ సత్సాలో నేను అంటే
నేను అంటే కొంచెం అహంగానే మెడిటేషన్ చేశాను మాస్టర్స్. నేను ఆ మెడిటేషన్ లో అందరికి బాగుండాలి అని కోరుకున్నాను. అయితే కొంచెం అహంతోనే అడిగాను మాస్టర్స్ ని, మీరే తెప్పించారు కదా ఇక్కడికి, మీరే అందరినీ చూసుకోవాలి, ఎవరికి ఏం కాకుండా చూసుకోవాలి అని మెడిటేషన్ లో అడిగాను. అయితే నేను అహంతో అడిగాను కదా, అందుకని పాపం నలుగురు జారిపడటం జరిగింది. కాకపోతే వాళ్ళే రక్షించారు. చిన్న దెబ్బలు తగిలినాయి వాళ్ళకి, ఎక్కువ తగలేదు. వాళ్ళే ఎవరు పడకుండా మళ్ళీ తర్వాత గైడ్ చేశారు. అట్లా దివ్యాత్మలు రక్షించారు. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ దివ్యాత్మలకి, సరోజమ్మకి, ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరిత మేడం. అమ్మ శైలజ. థ్యాంక్ యూ మ్యామ్. మాట్లాడదాం. ఓకే మాస్టర్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినందుకు, ఇచ్చిన టైంలో నేను రీప్లేస్ అయ్యాను. అలాగే ముందుగా సరోజ అమ్మకి వేల ఆత్మ ప్రణామాలు. అందరికీ హ్యాపీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు మాస్టర్స్. అలాగే మన BYM లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్కి మదర్స్ డే శుభాకాంక్షలు. మదర్స్ డే అంటే ఓన్లీ స్త్రీకి సంబంధించే కాదు, ఎవరైతే ఆ ప్రేమతత్వంతో ఉంటారో అందరికీ సంబంధించింది. సో BYM అంటేనే ప్రేమతత్వం. సో నాకు ప్రతి ఒక్కరికి విష్ చేయాలనిపించింది. హ్యాపీ మదర్స్ డే అందరికీ. మాస్టర్స్, ఇంకా సరోజామతో జర్నీ అంటే నాకు స్పెషల్గా ఇన్విటేషన్ టు లవ్ నుంచి నేను చాలా చేంజ్ అయ్యాను మాస్టర్స్. అలా బాబాజీ చెప్పినటువంటి 108 జ్ఞాపికలు అలా ప్రతి ఫ్రైడే నుంచి కూడా ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. చాలా చేంజెస్, ఎలా అంటే కొన్ని చేంజెస్ మనం చెప్పలేము. అలా లోపల నుంచి కూడా అలా నాలో తెలిసి తెలియని అపనమ్మకాలైనా కానీ భయాలు అవన్నీ క్లియర్ చేసుకోవడం జరిగింది. ఇంకా అమ్మతో హిమాలయస్ యాత్ర వెళ్ళాలని నాకు చాలా ఉండే, అది మేనిఫెస్ట్ జరిగింది ఈ ఇయర్లోనే. దానికి నేను చాలా అమ్మకి చాలా కృతజ్ఞత తెలుపుకుంటాను. అలాగే నాకు ఈ హిమాలయ యాత్ర అమ్మతో వెళ్ళడం, ఇంకా BYM ఫ్యామిలీతో వెళ్ళడం నాకు చాలా స్పెషల్. అసలు నేను లైఫ్లో మర్చిపోలేను. ప్రతి మూమెంట్ కూడా నాకు చాలా అద్భుతమైనది. నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఈ ఆధ్యాత్మికంలో ఎవరి టైం వాళ్ళేది. అంటే ఇందులో మనకి ఫ్యామిలీ అని అంటే ఎవరిది ఉండదు, ఎవరి జర్నీ వాళ్ళది టైంని బట్టి. అంటే అలా తెలుసు, కానీ ఇంకా నాకు క్లారిటీస్ కూడా నాకు అంటే కొన్ని ఎక్స్పీరియన్స్లా జరిగి ఉండే. నాకు చాలా బాబాజీ కేవ్స్కి వెళ్ళిన రోజు ట్రెక్కింగ్ చేస్తూ నాకు ధ్యాన సాధనలో చాలా బాగా అనిపించింది. అలాగే అమ్మతో ఎప్పుడున్నా కానీ నాకు ఒక ఏంజెల్ లాగా, అంటే దేవదూత అని మనం ఎప్పుడైతే బుక్స్లో చదువుతూ ఉంటామో సేమ్ అలానే అనిపించేది. నాకు ఒక పసి పాపలాగా, స్వచ్ఛమైన చిరునవ్వులాగా నాకు అనిపించేది అమ్మను. ఎక్కువ నాకు ఇంకా బెస్ట్ అంటే నాకు హైడకన్ బాబాజీ ఆశ్రమంలో మాస్టర్స్ అమ్మతో మేము ట్రావెల్ చేసాము. అప్పుడు హైడకన్ బాబాజీ గారితో ఉన్న అతను ఒకరుండే. సో అమ్మతో వచ్చి మాట్లాడారు. అప్పుడు మాకు ఒక జ్యూస్ ఇచ్చారు అమ్మకి. అయితే మనమైనా ఎవరైనా మనకు ఇస్తే మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాం, అంటే ఇస్తాము, షేర్ చేస్తాం. కానీ అమ్మకి ఇచ్చిన ప్రతి ఒక్కటి మా అందరికి షేర్ చేసిర్రు. అది అసలు నాకు చాలా నచ్చింది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఒక తల్లి ఏ విధంగానైతే తన పిల్లలకి ఎంత అంటే చిన్న పెద్ద లేకుండా ఎంత తన అందరికి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తుందో అలా నాకు అనిపించింది. అసలు నేను అక్కడ చాలా షాక్ అయ్యా. అది ఎంత చాలా చిన్నది, 10 రూపీస్ మజా ఉంటుంది కదా మాస్టర్స్, 10 రూపీస్ ఫ్రూటీ టైపు. అది ఆ చిన్నది అయినా కూడా మేము ఒక 20 మెంబర్స్ వరకు, అంటే ప్రతి ఒక్కరికి వచ్చేలాగా మేము తీసుకున్న వాళ్ళం కూడా కొంచెం తీసుకొని ఇవ్వడమే. అంటే ఇది చెప్తూ ఉంటే చిన్న విషయం లాగా అనిపించవచ్చు, కానీ దానిలో ఉన్నటువంటి అంతరార్థము నాకు చాలా అంటే కనెక్ట్ అయింది. నేను చాలా తీసుకున్నాను ప్రతి ఒక్కటి. అట్లా ప్రేమ, జ్ఞానము ఏదైనా కానీ అమ్మ అంటే కేవలం తన గురించి అలా కాకుండా అంటే ఎంతో చేస్తున్నారు, అదంతా మనకు తెలుసు. కానీ రియాలిటీగా నేను చూసినప్పుడు అసలు నాకు చాలా అంటే చాలా నిజమే కదా, అసలు అమ్మకు వేరే వాళ్ళు ఎంతో ప్రేమగా ఇచ్చిర్రు. మళ్ళీ అది
ఇప్పుడు మనమైన ఎవరైనా మనకు ప్రేమగా ఇస్తే కొంచెం ఇట్లా చేసుకుంటాం కదా, అలాంటిది అసలు అందరికి ఇవ్వడము, మాట్లాడడము, మళ్ళీ బాబాజీ కేవ్స్ దగ్గర కూడా వేరే మేడం వాళ్ళతో ఎక్స్పీరియన్స్ బాబాజీ గురించి చెప్పడము, అసలు నాకు అది చాలా బాగా అనిపించింది. మళ్ళీ అమ్మ చూసి కూడా నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఎప్పుడు ఎలా అంటే ఉండడము, మళ్ళీ సాధన విషయమైనా కానీ మనం ఎప్పుడు ప్రేమతత్వంతో ఉండడము, ఆలోచనలు అంటే ఎక్కడ వారికి మాట్లాడడం ఏంటి అనేది అలా నాకు బాగా అనిపించింది మాస్టర్స్. మళ్ళా శైల మేడం అయినా జ్వాల మేడం అందరితోటి వెళ్ళడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి మనకి ప్రేమకు ఆహ్వానంలో చెప్తూ ఉంటారు బాబాజీ, మనకి రాబోయే రోజులలో ప్రేమ దేవాలయాలు ఏర్పడతాయి అనేసి. సో మేము అంటే అలా అనుకున్నాం, BYM ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావాలి, ఇక్కడనే మనం ఉందాము 1 yearకి ఒకసారి అన్నట్టు అన్నాము అందరము. సో నాకు అప్పుడు గుర్తొచ్చింది, ఇప్పుడు మన ఇన్విటేషన్ టు లవ్ కూడా ట్రాన్స్లేషన్ జరుగుతుంది, అందులో కూడా ప్రేమ మతం కోసం సిద్ధం అవ్వండి అనేసి చెప్తూ ఉంటారు బాబాజీ. అంటే ఆ ప్రేమ దేవాలయాలు అనేటివి మన అంటే BYM మాస్టర్స్ తోటే వెళ్ళి అక్కడ నిర్మించబడతాయని నాకు అనిపించింది మాస్టర్స్. నాకు హిమాలయస్ ట్రిప్ వెళ్ళిన నెక్స్ట్ డే తర్వాత నాకు అనిపించింది, నేను ఒకటి ఫ్లయర్ లా చూశాను, ప్రేమ దేవాలయాలు అనేటివి కంపల్సరీ అవుతాయి. మళ్ళీ అలాగే ఇప్పుడు మన భూమి దేవభూమి అంటే కర్వ భూమి, అక్కడ హిమాలయస్ దేవభూమి కదా, కాబట్టి కంపల్సరీ మనకి మాస్టర్స్ అనేవాళ్ళు అంటే మన BYM మాస్టర్స్ కంపల్సరీ 1 yearకి ఒకసారి కంపల్సరీ వెళ్తూ ఉంటారు. అలాగే ఆ ప్రేమతత్వం చూడండి మాస్టర్స్, మన అంటే BYM అమ్మ ఎప్పుడైతే వెళ్ళిరో అక్కడ అలా రావడము, ఇంకా అంటే ఆ ప్రేమ అనేది విస్తరింపబడము, అది నాకు అలానే జరుగుతుంది. ఇంకా రాబోయే రోజులలో కూడా అది ఇంకా విస్తరించబడుతుందని నాకు అర్థమైంది మాస్టర్స్. సో అందులో అమ్మతో వెళ్ళే దాంట్లో నేను కూడా ఉన్నందుకు బాబాజీకి అలాగే అమ్మకి నేను చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఇంకా అలాగే సహేలి మాస్టర్, సహేలి కూడా నాకు సహేలి దాంట్లో నేను కూడా లీడర్గా చేస్తూ ఉన్నాను. సో సహేలి ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గా ఉంటాం, కానీ ఒక లీడర్ లాగా అంటే ఉన్నప్పుడు అందరితో మాట్లాడడం అట్లా ఉంటుంది కదా. సో ఎప్పుడైతే మనం గ్యాదరింగ్ అయినప్పుడు అంటే ఒక విషయాన్ని 360 degrees యాంగిల్లో చూడడం నేను నేర్చుకున్నాను సహేలి ద్వారా. ఎందుకంటే ఎదుటి వ్యక్తి చెప్తున్నప్పుడు మన ప్రాబ్లం మనం చెప్తూ ఉంటాం కాబట్టి నాకు అనిపించింది అంటే అన్ని కోణాలలో ఆలోచించి ఏది సరి అయినదో అంటే ఏది కరెక్ట్, ఎక్కడ ఏ విధంగా ఫీల్ అవ్వాలన్నది అది నా అనుభవంతో అంటే నన్ను నేను ఇంకా డెవలప్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. దాని ద్వారా కూడా నేను చేంజెస్ అయ్యానని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మాస్టర్ సహేలి. అలాగే మాస్టర్స్ ఇంకా ప్రతి మండే మనకు భగవద్గీత జరుగుతుంది, అది కూడా చాలా బాగుంది మాస్టర్స్. యువత మెయిన్ గా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ రోజు బుద్ధ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరు మనకి అమ్మ మన ప్లాట్ఫామ్ లో ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. సో అదే మాస్టర్స్, నేను భగవద్గీత ద్వారా కూడా శ్రీకృష్ణ పరమాత్ములు చెప్పినటువంటి జ్ఞానం అంటే ఒక బుక్ పెట్టుకొని రాసుకోవడం జరుగుతుంది. అంటే మన ఈ జీవితం అనే యుద్ధంలో మనం ఎట్లా ఉండాలి అది కూడా నేను నేర్చుకుంటున్నాను. మళ్ళీ సాక్షి కూడా నేను వింటున్నాను ప్రతి వీక్ తర్వాతకైనా. సో సాక్షిలో కూడా నాకు ఏం చెప్పిర్రు అంటే, అంతకుముందు నేను కూడా అనుకున్నా మన హార్ట్లో అంటే అమ్మ ఎలా అంటే మన హార్ట్ లోపలికి లోతుల్లో ఉన్నటువంటి ఆ కోణంలో కూడా సాక్షి చెప్తున్నారు. కొన్ని క్వశ్చన్లకు నాకు ఆన్సర్స్ సాక్షి నుంచి కూడా చాలా బాగా దొరికాయి. అలాగే ఒక సెషన్లో చెప్తారు, ఏదైనా నీకు అంటే సర్వశక్తి నీలోనే ఉంది, నువ్వు ఏదనుకుంటే అది అవుతుంది అనేసి ఇట్లా చెప్పారు. అయితే నేను ఒకసారి ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత కాస్మిక్ వ్యాలీ వెళ్దామని నాకు చాలా ఉండే బాబాజీ దగ్గరికి. సో అయితే అంతకుముందు మా ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళాను నేను, వాళ్ళు ఉంటే నాకు ఎనర్జీ సరిపోయిందేమో వాళ్ళ ద్వారా నేను వెళ్ళబడినా అని నేను ఫీల్ అయ్యాను. కానీ అమ్మ విజయం ఇట్లా విని ఎవరు లేకుండా నేను ఒక్కదాన్ని వెళ్ళగలిగాను.
అంటే నాకు ఇది షేర్ చేయాలనిపించింది, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ తోటి నేను వెళ్ళాను కదా ఆ సెషన్ విని. కాబట్టి నాకు ఇది అంటే గొప్పగానే అనిపిస్తుంది మాస్టర్స్. చిన్నగా అంటే మీరు ఎవరన్నా చిన్న విషయం అని అనుకున్నా కానీ నాకు ఇది గొప్పగానే, ఎందుకంటే నేను అమ్మది విని పూర్తి సరెండర్నెస్తో, ఆ ప్రేమతత్వంతో అంటే ఆ మాస్టర్స్ కనెక్టివిటీతో నేను వెళ్ళగలిగాను. కాబట్టి నా మార్గం సులువుగా అయిపోయింది. అంటే ఇది ఎగ్జాంపుల్ నేను సాక్షి అలా విని. అలాగే ప్రతిరోజు అంటే ఎప్పుడైనా ఏమన్నా కొంచెము డిస్టర్బెన్స్ లాగా క్రియేట్ అయినా కానీ నేను అమ్మాయి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అలాగే నాకు మొన్న కూడా అనిపించింది మాస్టర్స్, వన్నెస్ కాన్షియస్నెస్ అని నాకు కూడా వచ్చింది నిన్న మొన్న. నాకు ఇట్లా ఎందుకు వచ్చింది అనేసి నాకు అర్థం కాలేదు. కానీ నిన్న అమ్మ చెప్పినాక నాకు అర్థమైంది. అంటే నేను అప్పుడప్పుడు అనుకుంటున్నా సడన్గా ఒకటేసారి థాట్స్ అనేటివి చాలా హై లెవెల్లో వస్తున్నాయి, మళ్ళీ ఒకటేసారి లోగా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అయితే నేను అనుకుంటున్నా ఏంటి సాధన అంటే మన ఎలా ఉన్నా, నేను కరెక్ట్గా ఉన్నానా లేదని అట్లా చెక్ చేసుకుంటాం కదా. సో అమ్మ నిన్న మళ్ళీ వన్నెస్ అని అన్నప్పుడు నాకు హ్యాపీగా అనిపించింది. ఓకే, నేను కూడా కరెక్ట్గానే ఉన్నానా మరి అన్నట్టు. అంటే అది కూడా మనకి అవసరమే. ప్రేమ తత్వంతో, ప్రేమ కరుణ ఇవన్నీ మనం పాటిస్తున్నాం అమ్మ నుంచి. అలాగే నిన్న చెప్పింది కూడా నాకు చాలా అంటే కనెక్ట్ అయింది. అవును కదా, మనము అనేసి వన్నెస్ కంపల్సరీ ఉండాలి. అందులో ఉన్నప్పుడు అహం బ్రహ్మాస్మి స్టేట్కి వెళ్ళిపోతాం కదా మాస్టర్స్. ఇప్పుడు జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు, అందులో కూడా బాబాజీ అదే చెప్తారు. మళ్ళీ ఇంకొకటి నాకు ఇన్విటేషన్ టు లవ్, దాంట్లో మెయిన్గా ఏమేమి గుర్తొస్తాయి ప్రతిరోజు అంటే మనము ఈ భూమండలం మీద ఎన్నో లెసన్స్ నేర్చుకోవడానికి వచ్చాము, కానీ ఆ లెసన్స్ మర్చిపోయి మనము ఎమోషన్స్లో ఇరుక్కుంటాం. ఈమెట్లా అన్నది అట్లా అన్నది అంటే అది కాదు, మనం ఎమోషన్స్లో వెళ్ళొద్దు. మనము ఎలా అంటే జస్ట్ ఆ లెసన్ మనం తీసుకోవాలి. ఇప్పుడు సాక్షిలో కూడా అమ్మ అదే చెప్తున్నారు. కానీ అంటే నాకు అందులో కనెక్ట్ అయింది కాబట్టి నాకు ప్రతిరోజు అప్పుడప్పుడు గుర్తొచ్చి నేను దాన్ని అనుభవపూర్వకంగా ఉంటున్నా కాబట్టి నేను చెప్తున్నాను మాస్టర్స్. అలాగే బాబాజీ మన శ్వాసలోనే ఉన్నారు, నేను శ్వాసలోనే ఉన్నా అని చెప్పారు అందులో. అలాగే సరోజమ్మ కూడా లాస్ట్ టైం కూడా మనకు హనుమాన్ గురించి అంటే ఇన్హేల్ ఎక్సేల్ గురించి కూడా చెప్పారు. అంటే అదే ఇది అంతా మనకు అమ్మ చెప్పేది ఇందులో ఉన్నది అంతా సిమిలర్గానే ఉంది మాస్టర్స్. సో అందరూ ఇన్విటేషన్ టు లవ్కి కూడా రండి, సాక్షి అందరం విందాము. అలాగే అందరికీ ప్రేమను పంచుదాము. వీలైనంత వరకు అమ్మ మన సెషన్లో ఉన్న వాళ్ళకు కూడా ఫ్లయర్స్ అలా షేర్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. అసలు నేను ఇవాళ చెప్దాము అంటే ఉండే, కానీ నాకు తెలుసు అది కూడా నేను అనుకున్నా ఎలా ఉన్నా సరిపోతుంది అనేసి బాబాజీకి అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఐ లవ్ యూ ఆల్ మాస్టర్స్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ బుద్ధ పౌర్ణమి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అమ్మా శైలజ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా ఇప్పటికిప్పుడు మీకు ఏదైనా అమ్మకి షేర్ చేసుకోవాలి అనిపించినా కూడా హ్యాండ్ రైజ్ చేయండి మరి, మీకు అవకాశం ఇస్తారు. మైక్ ఆన్ చేసుకోవచ్చు. ఎవరికైనా మాట్లాడాలి, ఇంకేమైనా షేర్ చేసుకోవాలి అమ్మతోటి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. లేదంటే మనం అందరం చక్కగా కలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్, మనకి 5 గంటలకు మనకి మనం అనుకున్న 24 కంప్లీట్ అవుతుంది. ఉమామహేశ్వరి మేడం హ్యాండ్ రైజ్ చేశారు. సో ఆమె షేర్ చేసిన తర్వాత మనందరం కలిసి చక్కగా మ్యూజిక్ పెట్టుకుని కూర్చుని ఈ 24 గంటలు ఏదైతే మనకి అందిందో ఒక విజ్డమ్గానే అందింది కదా, అది మనలో మనం పూర్తిగా దాన్ని ఇన్కల్కేట్ చేసుకుందాం మాస్టర్స్. అప్పుడు అలా ఇన్కల్కేట్ అవ్వాలన్నా మనం ఇప్పుడు కాసేపు దాని అంతటితోటి మనతో మనం కూర్చుందాం ఒక హాఫ్ అన్ అవర్ పాటు. తర్వాత సెషన్ క్లోజ్ అవుతుంది. సో ముందుగా మనకి ఉమామహేశ్వరి మేడం. నమస్తే అమ్మా. నమస్తే సరోజమ్మ. నమస్తే మాస్టర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నేను ఏమి ఇవ్వలేదు, ఇవన్నీ విన్న తర్వాత నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనిపించి ఆన్ ద స్పాట్ నేను హ్యాండ్ రైజ్ చేశానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అందరి మాటలు, అందరి బుద్ధ పౌర్ణమి రోజున చెప్తున్న ప్రతి మాట వింటూ ఉంటే
తెలియని ఒక ఆనందం లోపల నుంచి పెళ్ళుబికి వచ్చేస్తుందమ్మా. ఆనంద బాష్పాలు ఎలా చెప్పాలా అన్నది కూడా తెలియదు. నేను హిమాలయస్ గురించి అందరు మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటే, నేను వనస్థలిపురం వెళ్ళిన రోజున అమ్మని చూసిన రోజున నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నానమ్మా. చెప్తున్నాను. అమ్మ అక్కడికి వచ్చిన రోజున అమ్మని హక్ చేసినప్పుడు అసలు అంతకు ముందు కూడా అంటే హైదరాబాద్ లో కలిసినప్పుడు ఫస్ట్ మదీనాగూడలో మియాపూర్ లో కలిసినప్పుడు ఆ రోజు అమ్మనికి చూసినప్పుడు ఒకలాగా అనిపించింది. హిమాలయస్ తర్వాత అమ్మని కలిస్తే అసలు అమ్మను హక్ చేసుకుంటే పసిపిల్ల స్కిన్ ఉన్నట్టు, అప్పుడే బార్న్ బేబీ అప్పుడే పుడుతున్నప్పుడు ఎలా ఉంటుందో అంత స్మూత్ గా అంత రెడ్డిష్ గా హక్ చేసుకుంటే ఆ హార్ట్ లో నుంచి ఒక అసలు తెలియని ఒక వేవ్స్ కిస్ చేస్తే అమ్మను అసలు ఆ ప్రేమ మాటలతో వర్ణించలేమమ్మా. అది ఆ ఎక్స్పీరియన్స్ అయిన రోజున నేను ఇంటికి వచ్చాక అమ్మని తలుసుకొని నేను అనుకున్నాను, ఎంత అదృష్టం అమ్మా. అమ్మ పోయిందని చాలా రోజులు, నా మదర్ పోయిందని చాలా రోజులు బాధపడేదాన్ని. ఆ రూపంలో మీరు నా దగ్గరికి వచ్చారు చాలు అని అనుకున్నాను. చాలా థ్యాంక్స్ మేడం. చాలా ఈ అవకాశం ఇచ్చి చెప్పినందుకు. సరోజమ్మకు కూడా నేను ఎంత థ్యాంక్స్ చెప్తున్నా సరిపోదు. ఎందుకు అని అంటే, మాట్లాడచ్చా మేడం? ఒక్క 2 minutes టైం ఉందా? మాట్లాడండి మేడం, మాట్లాడండి. నేను సాక్షి ఎపిసోడ్ కనెక్ట్ అయ్యే ముందు, అమ్మతో కనెక్ట్ అయ్యే ముందు నాలో జరిగిన సంఘర్షణ చెప్పడానికి వీలు లేనిది. ఎందుకు అని అంటే, ఒక స్పిరిచువల్ జర్నీ నాలో నడుస్తుందన్న విషయాన్ని నేను తెలుస్తుంది నా లోపల నుంచి. కానీ అది ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి అనేది కూడా నాకు అర్థం కాని స్థితి. ఆల్రెడీ మా ఫాదర్ 40 years నుంచి హార్ట్ ఆఫ్ లివింగ్ లో ఉన్నప్పటికీ కూడా నేను ఏ రోజు మా ఫాదర్ నువ్వు జాయిన్ అవ్వు అని అంటే కనెక్టివిటీలో ఉన్నట్టే ఉంటాను, కానీ నాకెందుకో అక్కడ నేను కనెక్ట్ అవ్వలేదు. నాకు తెలియదు దానికి కారణం కూడా. పత్రిజీ మాస్టర్ ద్వారా కనెక్ట్ అవ్వాలన్నది కూడా తెలియదు. నేను చిన్నప్పుడు నేను శ్వాస మీద ఎవరు చెప్పకుండానే కనెక్ట్ అయిన స్థితిని ఒక న్యూస్ పేపర్ లో, సాక్షి పేపర్ లో వచ్చిన మెసేజ్ ని చూసి పత్రిజీ మాస్టర్స్ తో కనెక్ట్ అయ్యేది ఒక రిజిస్ట్రేషన్ అనేది చేయించుకున్నాను. అంతకు ముందు నాలో జరిగిన సంఘర్షణ అనేది చెప్పలేను. అంటే నాకు ఏదో కావాలి, కానీ నాకేం కావాలో తెలియదు. ప్రతిరోజు దీని గురించి ప్రతి క్షణం సంఘర్షణ జరుగుతుంది. ఏం కావాలి నాలో? నేను దేవుడికి పూజ చేస్తున్నాను, అవి తీసుకుని ఇలా అంటున్నా అలా అంటున్నా, అన్ని నేర్చుకుంటున్నా లలిత, కానీ ఏదో కావాలి, ఏదో మిస్ అవుతున్నా. లిటరల్ గా చాలా సార్లు బాబా దగ్గరికి వెళ్ళి నేను బాబాని బాగా కనెక్ట్ అవుతాను. బాబా దగ్గరికి వెళ్ళి నాకు ఏది కావాలో తెలియట్లేదు బాబా, నాకు కావాల్సింది ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్న టైంలో అలా కనెక్ట్ అయ్యి, ఆ తర్వాత బ్రహ్మోత్సవంతో అమ్మతో నేను కనెక్ట్ అయ్యాను. నిల్ స్టేట్ లో ఏమీ లేదు, నా బుర్రలో ఏమీ లేదు, నిల్గా వచ్చాను. అక్కడ చూసిన ప్రేమ చూసా, ఇక్కడ ఇలా ఉంటదా, ఇంత ప్రేమ నిజంగా దొరుకుతుందా సొసైటీలో అనే క్వశ్చన్ మార్కుతో వెర్రి మాటతో అవన్నీ చూసుకుంటూ అంతా గ్యాదర్ చేసుకొని మనసులో అన్ని నింపుకొని వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే నా కనెక్టివిటీ అమ్మతో అంత పెరిగింది. సాక్షితో కనెక్ట్ అయిన నేను సాక్షిలో ఎంటర్ అయిన రోజున నాకు ఏమీ తెలియదు, ఏం మాట్లాడుతున్నది మాత్రమే వింటున్నా. ప్రతిదీ సాక్షి ఎపిసోడ్ విన్న తర్వాత నా లైఫ్ నన్ను నేను ఒక మిర్రర్ లో పెట్టుకొని చూసుకున్నట్టుగా అనిపిస్తుంది. అంటే నా చిన్నప్పటి లైఫ్ లో నుంచి ప్రతి విషయము నాతో, ప్రతి ఎపిసోడ్ జరుగుతూ ఉన్నప్పుడు అమ్మతో నేను కనెక్ట్ అయిన విధానం, నా లోపల సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండే ప్రతి విషయము, అంటే ప్రస్తుతానికి అనుకుంటానా ఇది పోయిందేమోనని, లేదు. అమ్మ ఎపిసోడ్ స్టార్ట్ చేసి అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్కటి సబ్ కాన్షియస్ మైండ్ లో నుంచి ఆ కనెక్షన్ లోపలున్న స్థితిని, లోపలున్న బ్లాక్స్ ను తీసేస్తుందన్న విషయాన్ని రీసెంట్ గా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. లోపల ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో సబ్ కాన్షియస్ మైండ్ లో అవన్నీ ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ నన్ను నేను గమనించుకుంటే ఏ స్థితి, ఏ విషయం నాలో నుంచి వెళ్ళిపోయింది, ఆ స్థితిలో నుంచి నేను ఎలా బయటకు వచ్చి ఇప్పుడు ఎలా ఉండగలుగుతున్నాను అనే విషయానికి నాకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుందమ్మా. చాలా. ఎందుకంటే నా ముందు లైఫ్ ను, సాక్షి తర్వాత లైఫ్ ను చూసుకుంటే చాలా నాలో చాలా మార్పులు, నా ఆలోచన విధానంలో కానీ, చూసే దృక్కోణంలో కానీ, మాట్లాడే విధానం కానీ,
ఎదుటి మనిషిని అర్థం చేసుకునే స్థితి కానీ చాలా మారిపోయింది. ఈ రోజు ఎంతో ప్లెజెంట్ గా ఏ సిచ్యువేషన్ అయినా యాక్సెప్ట్ చేస్తూ ఇట్స్ ఓకే అంటూ వెళ్తూ ఉన్నది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. లైఫ్ చాలా సింపుల్ అని అమ్మ చెప్తూ ఉంటే అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఓహో, ఎంత సింపుల్ గా విషయాన్ని తీసుకుంటే అంత హ్యాపీగా ఉంటాము. అందుకే అమ్మకి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోదమ్మా. థ్యాంక్ యూ. ఎందుకు అంటే ఇది ఎక్కడ దొరికేది కాదు. మీ ద్వారా థ్యాంక్ యూ మేము అమ్మ మహేశ్వరి నేర్చుకున్నాము. మేడం. థ్యాంక్ యూ. మరి థ్యాంక్ యూ ఇంకా అమ్మా, ఇద్దరు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, మీరిద్దరు కూడా జస్ట్ ఒక 5 minutes లో షేర్ చేసుకుంటే సుష్మా మ్యామ్ అండ్ ప్రమిళ మ్యామ్ మనం కాసేపు అందరం కలిసి మెడిటేషన్ చేసుకుందాం మాస్టర్స్. హలో మాస్టర్ చెప్పండి. ప్రమిళ హలో మ్యామ్. మేడం, నేను ప్రమీలని. చెప్పండి. ఆత్మ బంధువులందరికీ అంత కొట్టి ధన్యవాదాలు, నమస్కారాలు మేడం. సరోజ మేడం కూడా హ్యాపీ మదర్స్ డే అండ్ అందరికీ హ్యాపీ బుద్ధ పూర్ణిమ. అందరూ ఎక్కడెక్కడో ఉండి ఇక్కడ ఒక చోట కలుసుకున్నాము. నేనేం పేరు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు అందరిది విన్నాక కొంతమంది విన్నాను ఈ మధ్యాహ్నం నుంచి, చాలా బాగా అనిపించింది. ఆ హిమాలయ టూర్ గురించి విన్నప్పుడు అనిపిస్తుంది నాకు కూడా వెళ్తే బాగుంటుంది కదా, గ్రూప్ లో వెళ్ళాలని. కానీ ఇప్పటివరకు ఇంకా కుదరలేదు. ఛాన్స్ రావాలని కోరుకుంటాను, చూద్దాము. కానీ చాలా బాగుంది ప్రోగ్రామ్స్ అన్ని. మేడంకి ఫస్ట్ సరోజ మేడంకి 19 లో అక్కడ స్టేజ్ మీద చూసి అప్పటి నుంచి చాలా ఇంప్రెస్. ఎందుకంటే అంతకుముందు నందా సార్ చాలా బాగా అనిపించేది, స్టేజ్ మీద మాట్లాడేవాడు, ప్రోగ్రామ్స్ చేపించేవాడు. తర్వాత ఆసారి మహిళా ధ్యాన చక్రంలో మేడం వచ్చారు. అప్పుడు ఇంత ఇంప్రెస్ అయ్యామంటే, ఇంత మంచిగా అయితే ఎక్కడ వచ్చారు ఈ మేడం అని. తర్వాత వాళ్ళ ఒక వీడియో చూసాం, పత్రిసరు ఇంటర్వ్యూది. అదన్నీ చూశాక చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత సీతాయనము, 1000 Seeds of Joy, ఇప్పుడు సాక్షి అన్నీ వింటుంటాము. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి గ్యాప్ వస్తుంటుంది. చాలా బాగుంది, నేను వింటూ ఉంటాను. ఇప్పుడు సహేలి గ్రూప్ లో ఉన్నాను, కొన్నిసార్లు అందరూ కలిసి మాట్లాడుకున్నాము. అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటాను. హ్యాపీ బుద్ధ పూర్ణిమ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సరోజ మేడం. అది సడన్ గా 22లో కూడా అంతే, నేను అనుకున్నాను అక్కడ ధ్యానమ చక్రానికి వెళ్ళాను, ఈ మేడం ఈసారి రాలేదే అని. నేనైతే 2021లో పోవడం కుదరలేదు. 19లో చూశాక మేడం వచ్చుంటే బాగుండేది కదా, రాలేదనుకుంటే సడన్ గా అక్కడ వచ్చారు లైట్ వర్కర్స్ స్టాల్ దగ్గరికి. అందరూ కలిసి ఒక ఫోటో తీసుకున్నాం. చాలా హ్యాపీ మేడం, థ్యాంక్ యూ. మీరు పిలిచారు, నేను వచ్చానన్నారు మేడం అలా అనేసరికి. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అగైన్, హ్యాపీ బుద్ధ పూర్ణిమ. ఈ థ్యాంక్ యూ అవకాశం మేడం. ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సుష్మా మ్యామ్ షార్ట్ హాయ్ అండ్ స్వీట్ గా మాస్టర్. చేస్తే. ఎస్ మాస్టర్స్. అమ్మా లవ్ యూ. ప్రతి మాస్టర్ కి లవ్ యూ మాస్టర్స్. హ్యాపీ మదర్స్ డే మాస్టర్స్. నిజంగా అయితే అందరికి ఆపర్చునిటీ వచ్చింది. ఒక్క సెకండ్ నేను తీసుకుంటున్నాను. మీ అందరి ప్రేమతో నా జర్నీ జరుగుతుంది మాస్టర్స్. హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను. ఈచ్ మాస్టర్ నుంచి పొందిన ప్రేమతో నేను ఇవాళ ఇలా సర్వైవ్ అవుతున్నా ఫ్రెండ్స్. ఒప్పుకోవాలి, ఆహాన్ని పక్కన పెట్టుకుని ప్రతి సెకండ్ మీ అందరికీ కూడా వేల 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 కృతజ్ఞతలు మాస్టర్స్. ఈ ఫ్యామిలీ పదాలు లేవు మాస్టర్స్. ఒకళ్ళ ఇద్దర కుటుంబం అంతా ఒకటే. ఇక్కడ అనుకుంటే మాట కూడా మాట్లాడుకోం మాస్టర్స్, అక్కడ పని జరిగిపోతుంది. ఒక్కటే తెలుసుకున్నాను మాస్టర్స్, యూనివర్స్ వర్క్ అంటే అదంతే. నేను కాదు పనిచేసేది, వీఆర్ ఓన్లీ టూల్స్. అమ్మ చెప్పే పదాలు ఆగమ పాయన, ఏది జరిగినా మన మంచికే. ఇప్పుడు టిక్ ఓకే సాక్షితో, నో గుడ్ నో బ్యాడ్, ఎవ్రీథింగ్ న్యూట్రల్. అద్భుతం మాస్టర్స్, అద్భుతం అద్భుతం అద్భుతం. లవ్ యూ సో మచ్ అమ్మా.
లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ. అందరం కలిసి తృప్తిగా ధ్యానం చేస్తూ అద్భుతమైన 24 hours జర్నీని సక్సెస్ఫుల్ గా మనం అందరం కంప్లీట్ చేసుకున్నాం. హోల్ హార్టెడ్ గా టెక్నికల్ టీమ్ అవ్వండి, ప్రతి ఒక్క మాస్టరు ప్రేమ మాస్టర్స్. ఆ ప్రేమతో జరిగింది వాళ్ళ సెషన్. ఈ 24 గంటలు లవ్ ఎనర్జీస్ తో జరిగినాయి. ఎక్కడున్నా ప్రతి ఒక్క హృదయంలో మాస్టర్ మాత్రం మిస్ అయిన ఇక్కడ క్లాస్ లో జరిగిపోతుంది, క్లాస్ లో ఉంది అన్న ఆ తపనతో ఉన్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ సరోజమ్మ, థ్యాంక్ యూ సో మచ్. జ్వాల మ్యామ్, ఈచ్ అండ్ ఎవ్రీ మాస్టర్. విజయలక్ష్మి మేడంకి అయితే అమ్మా మీకు స్పెషల్ గా చెప్పాలనుకున్నానమ్మా. నా జీవితం ఇలా ఉంది అంటే ఆ BYM గ్రూప్ మీరు స్టార్ట్ చేయటం, యూనివర్స్ నాకు ఆ దారిని అలాగా అందియటం, నేను నన్ను అనుకోవటం, దాంట్లోకి రావటం జరిగింది మేడం. నా మనసులో ఇది స్పెషల్ గా మీకు ఇవాళ చెప్పాలనిపించింది. ఎవ్రీ మాస్టర్ తరఫున మా విజయలక్ష్మి మేడం, మీరు సరోజమ్మని మాకు కలపకపోతే మా జీవితాలు అల్లకల్లోలం అయిపోయాయి మాస్టర్స్. అల్లకల్లోలం ఇప్పుడు అలాగే ఉంది, కానీ దాన్ని ఎలా నడుపుకోవాలి అనేది మాత్రం మేమందరం తెలుసుకుని ఒకరికొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ పడిపోగానే లేపటానికి యూనివర్స్ ఒక ఫ్రెండ్ ద్వారా BYM మాస్టర్ ఫోన్ చేస్తారు. ఏమి తెలియకుండా ఫోన్ వస్తుంది, మాకు కావాల్సింది జరిగిపోతుంది. అద్భుతాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరం చక్కగా మ్యూజిక్ షేర్ చేయండి మాస్టర్. స్వరూప మ్యామ్ ఆర్ శైలజ మ్యామ్, మ్యూజిక్ షేర్ చేయండి. హాయిగా మనందరం స్థిర సుఖాసనంలో కూర్చుందాం మాస్టర్. మన శరీరాన్ని అంతటినీ రిలాక్స్ చేసుకుందాము. ఒక్కసారి శరీరాన్ని అంతటినీ గమనిస్తూ రిలాక్స్ రిలాక్స్. మాస్టర్స్, ఆల్రెడీ మనం అందరం కూడా ఈ 24 గంటలు ఆల్రెడీ కనెక్ట్ అయ్యే ఈ గ్రూప్ కాన్షియస్ అంతా కూడా ఏకత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంది మాస్టర్స్. మనం కేవలం ఆ శక్తి ప్రవాహాన్ని అలా గమనిస్తూ కూర్చున్నాం మాస్టర్స్, అంతే, ఇంకేమీ లేదు. ఆ దివ్య శక్తి ఈ సృష్టికి కారణమైనటువంటి, సృష్టిని అంతటిని కలిపి ఉంచుతున్నటువంటి ఆ దివ్య ప్రేమ శక్తి మన హృదయానికి మనం కనెక్ట్ అయిపోతుంది మాస్టర్. ప్రవహిస్తున్నటువంటి ఆ దివ్య శక్తి ప్రవాసం అలా మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండిపోదాం అంతే మాస్టర్స్. ఆ అనుభూతిని